पादा श्रीललिता श्रीशाखान्वितांश हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते सप्त कांचन गौरांगी राधेश्वरी सुते देवी धरित्रे वाञ्छाकल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे హరే కృష్ణ. నా మాట వినపడుతోంది? వినపడుతోంది. కొంచెం వినపడుతుంది సౌండ్ గురుజీ. కొంచెం పెంచితే బాగుంటుంది ప్రభు. బాగానే కొంచెం సౌండ్ వినపడుతుంది పెంచితే గురుజీ. సరే ప్రభుజీ. కొంచెం సౌండ్ పెంచితే బాగుంటుంది ప్రభు. ఓకే ప్రభుజీ, ఓకే ప్రభు, అర్థమైంది ప్రభు. ఓకే, సో ఇవాళ మనం 6వ అధ్యాయం చూస్తున్నాము. 6వ అధ్యాయం అనేది ఏమని చెప్పారు అంటే, కొన్ని చోట్ల ధ్యాన యోగము అన్నారు, కొన్ని చోట్ల అష్టాంగ యోగము అన్నారు అండి. సో మనం భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయంలో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగము అన్నారు. అలాగే చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగము అన్నారు. మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు భక్తి యోగము అన్నారు. సో ఇవాళ మనం చూసే 6వ అధ్యాయం అనేది కర్మయోగంలో ఆఖరి అధ్యాయం అన్నమాట. ఇప్పుడు మనకి శాస్త్రాలు అనేవి వేదము వేదాంగాలు మనం తీసుకుంటే శాస్త్రాలు అనేవి అనేకమైనవి ఉన్నాయి. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, మను సంహితలు ఉన్నాయి, అరణ్యకాలు ఉన్నాయి, వేదాంత సూత్రాలు ఉన్నాయి. అలాగా మనకి అనేక రకమైన శాస్త్రాలు, అనేక శాస్త్రాలు ఉన్నాయి ఏమండి. ఈ శాస్త్రాలన్నీ అంటే ఒక్కొక్క శాస్త్రము కూడా మీరు తీసుకుంటే అది చాలా కఠినమైనది, చాలా పెద్ద పెద్ద శాస్త్రాలు. ఇవన్నీ కూడా ఇంత శాస్త్రం మనకి ఎందుకు ఇచ్చారు, దీని యొక్క లక్ష్యం ఏమిటి, మనం ఈ శాస్త్రము అన్ని అర్థం చేసుకుంటాక మనకి అన్ని మొత్తం ఆంధ్ర శాస్త్రం అన్ని చెప్పిందంతా కూడా మనకు అర్థమైంది అనుకోండి, మనకి చివరిలో ఏం అర్థమవుతుంది, అసలు ఏమిటి శాస్త్రం అంతా కలిపి మనకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి అని మనం దాన్ని కనుక అన్వేషణ చేస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి ఒక్క లైన్ లో చెప్పాలి అంటే, శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మనకి తెలియజేయడానికి ప్రయత్నిస్తూ అందరూ మ్యూట్ చేసుకోండి. శాస్త్రము మనకి ఏమి తెలియజేయడానికి ప్రయత్నిస్తోంది అంటే, మనము హరే కృష్ణ. ఓకే ఏమండి, ఈ శాస్త్రం అంతా ఇప్పుడు చూడండి, ఇంత శాస్త్రం ఉంది. ఈ శాస్త్రం అంతా కలిపి మనం భగవద్గీత నుంచి ఒకటి నేర్చుకున్నాం, భాగవతం నుంచి ఇంకోటి నేర్చుకుంటున్నాం, పురాణాల్లోంచి ఇంకోటి నేర్చుకున్నాము అంటే చివరికి ఏం చేస్తాం మనం? సో అందుకని ఇవన్నీ ఒకటే చెప్తున్నాయా, వేరే వేరే చెప్తున్నాయా, ఏం చెప్తున్నాయి
శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి అని మనం కనుక దాన్ని అన్వేషణ చేస్తే అన్ని శాస్త్రములు కూడా ఒక విషయమే మనకి తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అది ఏమిటయ్యా అంటే మనము భగవంతుడి యొక్క అంశ. మొట్టమొదటిది, మనము భగవంతుడి యొక్క అంశ. భగవత్ సేవ అనేదే మన యొక్క ఆ, నిజస్వరూపము. భగవత్ సేవ అనేది మన యొక్క నిజస్వరూపము. ఈ విషయాన్ని తెలియచేయడానికే సమస్త శాస్త్రములు మనకి చెప్తున్నాయి అన్నమాట. శాస్త్రం అర్థమైతే మనకి చివరికి అర్థమయ్యేది ఈ విషయం. సో భగవంతుడి యొక్క అంశ అయినప్పుడు భగవత్ సేవలో ఉండడం అనేది అది న్యాచురల్ గా జరుగుతుంది. ఎందుకు? నువ్వు భగవద్ అంశవి, నువ్వేం చేస్తావు? భగవత్ సేవ చేయాల్సింది. చెట్టుకి ఒక పువ్వు ఉంది, లేకపోతే ఒక ఆకు ఉంది. ఆ ఆకు ఏం చేస్తుంది? చెట్టు సేవ చేస్తుంది. పక్కవాళ్ళకి సేవ చేయలేదు కదా. ఆ చెట్టుకే సేవ చేస్తుంది. ఎందుకు? చెట్టు యొక్క భాగం కనుక. నా శరీరంలో నా చెయ్య భాగం. ఈ చెయ్య ఏం చేస్తుంది? నా శరీరాన్ని సహాయం చేస్తుంది. శరీరానికి సేవ చేయడం అనేది ఆ చెయ్య యొక్క యొక్క ధర్మం, నిజస్వరూపం. అలాగే ఎప్పుడైతే నేను భగవత్ అంశాన్ని నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నా యొక్క నిజస్వరూపం ఏమిటయ్యా? భగవత్ సేవ అనేదే నాకు ఏకైక ధర్మము. వేరే ధర్మం అనేది ఏమీ లేదు. మిగతావన్నీ కూడా దాని లోపల ఉన్నవే. భగవత్ సేవే నా ధర్మం. ఆ భగవత్ సేవ చేస్తున్నప్పుడు రకరకాల సేవలు చేయొచ్చు. కానీ నా యొక్క ధర్మం ఏమిటయ్యా? నా యొక్క లక్ష్యం ఏమిటయ్యా? భగవత్ సేవ మాత్రమే. సో సమస్త సారములు యొక్క సారాంశము, దాని యొక్క కన్క్లూజన్ అనేది మనం తీసుకుంటే ఏమిటయ్యా? ఇదే ఒకటే వాక్యం. ఏమండి? సో ఇప్పుడు భగవద్గీతలో 3 భాగాల కింద మనం అనుకుంటున్నాడు, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ అని చెప్పారు. సో ఇప్పుడు ఫస్ట్ 5వ అధ్యాయంలో మనకి ముందు కృష్ణుడు కర్మయోగ గురించి చెప్పాడు. కర్మయోగ చెప్పాక అర్జునుడికి తర్వాత ఏం చెప్పాడు? జ్ఞానయోగం అంటే జ్ఞా కర్మ సన్యాసం అని చెప్పాడు. కర్మ సన్యాసము వల్ల ఏం జరుగుతుందయ్యా? జ్ఞానం అనేది వస్తుంది. ఆ ఎప్పుడైతే ఆ కర్మ సన్యాస యోగం అనేది మనకి 5వ అధ్యాయంలో వివరించాడు. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాము? శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి? నేను భగవంతుడి యొక్క అంశాన్ని తెలుసుకోవాలి. భగవంతుడి అంశ అంటే నేను ఆత్మస్వరూపుడిని, సచిదానంద స్వరూపుణ్ణి అన్న విషయం మనకు అర్థం కావాలి. ఏమండి? ఆ విషయం మనకి ఎలాగ ఇప్పుడు ఇప్పుడు మన రోజు వింటున్నాము. ప్రతిరోజు ఎన్నిసార్లు విన్నాము? నేను ఆత్మస్వరూపుడు అన్న మాట మీరు ఇప్పటికీ 1,00,00,000 సార్లు వినుంటారు. నేను 1,00,00,000 సార్లు వినుంటాను. ఏమండి? కానీ అయితే ఇప్పుడు నాకు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమిటి? ఏమిటయ్యా అంటే నేను విన్నాను కానీ నాకు అర్థమైందా? నేను ఆ భావంతో ఉంటున్నానా? ఎప్పుడైతే మీకు అర్థమైంది అనుకోండి, మీరు ఒక పర్టికులర్ రోల్లో ఉన్నారు అని. అంటే మీరు ఒక కాలేజీలో ప్రొఫెసర్ అనుకోండి. కాలేజీకి వెళుతూనే మీ మనస్సు ఏమిటి? మీరు ఏ యూనిఫామ్ ఏం వేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఏ చాప్టర్ చెప్పాలి, ఎలాగ బిహేవ్ చేయాలి, పిల్లలతో ఎలా, స్టూడెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి, మీకు ఒక సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్ గా మీరు ఆ రోల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఆ రోల్లోకి వెళ్ళిపోయి ఆ ప్రకారంగా మీరు బిహేవ్ చేస్తారు. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుణ్ణి అని నాకు అర్థమైందో అప్పుడు నువ్వు ఆత్మస్వరూపుడు కింద నువ్వు బిహేవ్ చేయడం మొదలు పెడతావు అన్నమాట. అర్థమైందా అండి? సో అది విజ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటయ్యా? నువ్వు ఆత్మస్వరూపుడిని అని తెలుసుకోవడం.
విజ్ఞానం అంటే ఏమిటయ్యా? నువ్వు ఆత్మస్వరూపుడు కింద నువ్వు బిహేవ్ అంటే ప్రవర్తించడం. ఆత్మస్వరూపుడు కింద నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు నీకు అర్థమైంది అని విషయం అన్నమాట. ఏమండి? సో ఈ అర్థం అవ్వడానికి పద్ధతి ఏమిటి? నాకు అర్థమైతే కదా, ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుడు నాకు అర్థమవుతుందో అప్పుడేమిటి? భౌతిక జగత్తుకి నాకు సంబంధం లేదు. భౌతిక జగత్తు అన్నది అనిత్యమైనది, అశాశ్వతమైనది, దుఃఖముతో కూడి ఉన్నది అని నాకు అర్థమవుతుంది. నేను స్- ఆనంద స్వరూపుణ్ణి, భగవంతుడి యొక్క అంశని, భగవంతుడితో నా యొక్క సంబంధం అనేది, భగవత్ సేవ అనేది, ఇవన్నీ కూడా నాకు అర్థమయ్యి ఆ రకంగా నేను ప్రవర్తించడం మొదలు పెడతాను. ఏమండి? సో ఈ అంటే ఏమిటి? నేను ప్రస్తుతము నేను శరీరము అనే భావంలో ఉన్నాను. సో అందుకనే శరీరమే నేను, శరీరానికి జరిగేది ప్రతిదీ కూడా నాకు జరుగుతోంది అన్న భావంలో ఉన్నాను. శరీరానికి కష్టం వస్తే నాకు కష్టం వచ్చింది, శరీరానికి ఎవరన్నా పొగిడితే నాకు ఆనందం వేసింది, శరీరానికి దుఃఖం అయితే నాకు దుఃఖం. ఏమండి? శరీరానికి ఇష్టమైతే నాకు ఇష్టం. అంటే ఏమిటి? నన్ను నేను శరీరముతోటే పోల్చుకుంటున్నాను. నేనే శరీరం, శరీరమే నేను అన్న భావంలో నేను ప్రస్తుతం ఉన్నాను. ఈ భావము నుంచి నేను శరీరము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నేను అసత్యము నుంచి సత్యమునికి వచ్చాను. అందుకే చెప్తారు అసతోమా సద్గమయో అన్నారు. అంటే ఏంటి? నువ్వు అసత్లో ఉన్నావు, అసత్ నుంచి నువ్వు సత్కి రావాలి. తమసోమాం జ్యోతిర్గమయో అంటే అంధకారంలో, అజ్ఞానంలో ఉన్నావు. అజ్ఞానం అంటే ఏమిటి? నువ్వు ఆత్మస్వరూపుడు అయ్యి నువ్వు శరీరము అని అనుకుంటున్నావు, శరీరంలా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అదే అజ్ఞానం. త్రిగుణాల్లో ఉన్నావు, ఇదే అజ్ఞానం. ఇవి దాటి ఎప్పుడైతే నేను సత్యానికి వస్తానో అదే జ్ఞానం. నేను ఆత్మస్వరూపుడు నేను తెలుసుకుంటానో అదే జ్ఞానం. ఏమండి? సో ఈ విషయం అంతా మనకి 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు అనమాట. 2వ అధ్యాయంలో ఫస్ట్ చెప్పాడు నువ్వు ఆత్మస్వరూపుడివి అని చెప్పి, 2వ అధ్యాయంలో చెప్పాడు, 4వ అధ్యాయంలో మళ్ళీ చెప్పాడు. ఏమండి? అయితే ఈ శరీర భావం నుంచి నేను ఆత్మభావానికి, నేను నిత్య భావానికి ఎలా రావాలి? ఈ ఎలా రావాలి అన్నదానికి ఒక పద్ధతి ఉండాలి. ఏమండి? ఈ జ్ఞానం అనేది విజ్ఞానం కింద మారడానికి ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఏమిటి? ఒక ఒక మనం ఏదైనా నేర్చుకోవాలనుకోండి, దాన్ని మళ్ళీ మళ్ళీ దిద్దడము, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడము, లేకపోతే దాని గురించి అనాలిసిస్ చేయడము, ఇలాగ అనేక రకంగా ఎక్సర్సైజులు చేస్తాం. మనం ఒక పద్ధతి ప్రకారంగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. చేయగా చేయగా మనకి ఆ విషయం అనేది అర్థమవుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి ఎలా అర్థమవుతుంది? ఇది అర్థం అవడానికే దీన్నే యోగా అన్నారు. ఈ యోగా అనేది పద్ధతి. ఈ ఈ పద్ధతి ప్రకారంగా మనం ఫాలో అయితే మనకి నేను ఆత్మస్వరూపుడిని, నేను భగవంతుడి యొక్క దాసుడిని అన్న విషయం అనేది మనకి అర్థమవుతుంది. అందుకని యోగా అనేది మనం ఫాలో కావాలి. పద్ధతులు అనేక రకంగా ఉండొచ్చు. భగవంతుడు ముందు కర్మయోగా అనే పద్ధతి చెప్పాడు, తర్వాత జ్ఞానయోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ, ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట. ఏమండి? సో మొట్టమొదటిది ఏమిటి అంటే, ఇక్కడ ఐదో ఐదో అధ్యాయంలో చివర్లో ఆ కర్మ సన్యాసం అనేది, సన్యాసము కర్మయోగము, ఈ రెండు విషయాల గురించి డిస్కషన్ వచ్చింది అన్నమాట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, సన్యాసము కర్మయోగము రెండు ఒకటే అయినప్పటికీ కర్మయోగం అనేది ఉత్తమమైనది అని చెప్పాడు. ఎందుకయ్యా అంటే కర్మయోగం అనేది నీకు నీకు సహజంగా వస్తుంది.
నువ్వు సహజంగా కర్మ చేయడం అనేది నీ యొక్క స్వభావం. నువ్వు ఆ కర్మ చేస్తున్నప్పుడు కనుక, నువ్వు నిష్కామ కర్మ కనుక చేస్తే, అప్పుడు నీకు ఆ కర్మ ఫలితము యందు నీకు ఆసక్తి లేదు. మనస్సు ఎప్పుడైతే కర్మ ఫలితాన్ని ఆశిస్తుందో అప్పుడు దాంతో బంధం అనేది వస్తుంది. కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఎప్పుడైతే నీ యొక్క కర్తవ్యము కింద నువ్వు ఎప్పుడైతే కర్మని చేస్తున్నావో అప్పుడు కర్మ చేసినా కూడా ఆ కర్మ ఫలితం అనేది నీకు నీకు అఫెక్ట్ చేయదన్నమాట. సో దానివల్ల అంటే ఏమిటి? సన్యాసి అన్నవాడు ఎవడు? కర్మని విడిచిపెట్టినవాడు సన్యాసి. యోగి అన్నవాడు ఎవడు? ఎవరి మనస్సు అయితే ఇంద్రియ సుఖము, మనో ఇంద్రియ ఇంద్రియ సుఖముకి ఆ ఇంద్రియ సుఖము కోసమని చూడట్లేదో, ఆ ఎవ ఎవరి ఎవరి మనస్సు అయితే ఇంద్రియ సుఖము కోసం ఆమ్, సుఖము కోసమని ఆతృత చెందట్లేదో అటువంటి వాడు యోగి. ఏమండి? ఎవరు మనస్సు అయితే ఇంద్రియ సుఖము కోసమని ఆతృత చెందట్లేదో అటువంటి వాడు యోగి. కర్మని ఎవరైతే త్యజించాడో అటువంటి వాడు సన్యాసి. సన్యాసి అనేవాడు కర్మ చెయ్యడు, కానీ నిష్కామ కర్మ చేసేవాడు యోగి అన్నవాడు ఎవరయ్యా అంటే వాడు కర్మ ఫలితం, వాడి యొక్క మనస్సు కర్మ ఫలితము కోరి కోరుతూ చలించదు. అర్థమైందండి ఈ పాయింట్? కర్మ ఫలితము కోసమని చలించదు, అటువంటి వాడు యోగి. అందుకని యోగి అయినా సన్యాసి అయినా రెండూ ఒకటే అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో అయితే ఇప్పుడు ఈ విషయం అర్థమైందా అండి అందరికి? ఇప్పుడు ఆ, అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, సన్యాసము, నువ్వు సన్యాసము గురించి చెప్పావు, కర్మ గురించి చెయ్యమని కూడా చెప్పావు. సన్యాసి అంటే ఎవరు? కర్మ చెయ్యని వాడు, కర్మని విడిచిపెట్టిన వాడు సన్యాసి. నువ్వు కర్మ చెయ్యమని కూడా చెప్తున్నావు. సో అప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తే దానికి భగవంతుడు నిష్కామ కర్మ చేసిన వాడు సన్యాసికి వాడికి తేడా లేదు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ 6వ అధ్యాయంలో అదే విషయము యోగము అనే, ఇక్కడ యోగము అంటే ఇప్పుడు యోగము అనే మాటకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దాని యొక్క అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే, మనం ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయుర్వేదం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. అదే మనం అలోపతి డాక్టర్ దగ్గరికి వెళితే అతను ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. ఇద్దరు డాక్టర్లు రాసింది మన ప్రిస్క్రిప్షనే అంటాం, కానీ ఒక దాంట్లో ఆయుర్వేదం మందు ఉంటుంది, ఇంకో దాంట్లో అలోపతి మందు రాసి ఉంటుంది. ఏమండి? కానీ రెండింటిని ప్రిస్క్రిప్షనే అంటాం. అలాగా యోగము అనే వాక్యానికి దాని యొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం వస్తుంది అన్నమాట. ముందు యోగం అనేది కర్మయోగానికి యోగం అన్నాడు. ఇప్పుడు అష్టాంగ యోగానికి 6వ అధ్యాయంలో అష్టాంగ యోగాన్ని యోగము అని చెప్పి చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఓకే. సో సో ఈ 6వ అధ్యాయంలో ఇప్పుడు ఏం చెప్పాడు అంటే, సన్యాసి అయినా కూడా యోగి అయినా కూడా ఇద్దరు వీళ్ళిద్దరులోనూ తేడా లేదు అని చెప్పాడు. సో మీరు ఆ శ్లోకం తీసుకుంటే మొదట్లో
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్ న చాక్రియః అంటున్నాడు. అంటే ఎవరైతే అనాశ్రిత ఆశించకుండా, ఎవరైతే కర్మఫలాన్ని ఆశించకుండా ఎవరైతే కర్మ చేస్తున్నాడో, అంటే నిష్కామ కర్మ ఎవరైతే చేస్తున్నాడో, స సన్యాసి చ యోగి చ, అటువంటి వాడు సన్యాసి, అటువంటి వాడు యోగి వాణ్ణి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కానీ ఎవరైతే నేను పని ఏమీ చెయ్యను, నా నిరగ్నిర్ అంటే ఎటువంటి నిప్పుని వెలిగించను, అంటే నేను ఎటువంటి యాగాలు చెయ్యను, ఎటువంటి కర్మ చెయ్యను అనుకున్నవాడు కాకుండా, ఎవరైతే అన్ని పనులు చేస్తున్నాడో కానీ ఆ కర్మ ఫలితాన్ని ఎవరైతే ఆశించి చెయ్యట్లేదో అటువంటి వాడు సన్యాసి అని కూడా అనుకోవచ్చు, యోగి అని కూడా అనొచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అందుకే మనం చూసాం కదండి, యోగి అన్నవాడు ఏమిటి, వాడు మనస్సు ఇంద్రియ సుఖాన్ని కోసమని చంచలం అవ్వదు. ఎవరైతే ఇంద్రియ సుఖాలు కోసం, ఎవరు మనస్సు అయితే ఇంద్రియ సుఖముల కోసం చంచలితం అవుతుందో అటువంటి వాడు నిష్కామ కర్మ చెయ్యలేడు. నిష్కామ కర్మ చెయ్యాలి అంటే ఇంద్రియ సుఖముల కోసమని వాడు మనస్సు చలించకూడదు. ఈ విషయం అర్థమైందా అండి? సో అందుకని సన్యాసి అయినా నిష్కామ కర్మయోగి అయినా ఒకటే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. చెప్పి తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, రెండో శ్లోకంలో ఏమని చెప్తున్నాడు అంటే, నువ్వు అందుకని నిష్కామ నువ్వు కర్మయోగం చెయ్యమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఒక అష్టాంగ యోగి జీవితాంతము ఎప్పటికీ కూడా కర్మ చేస్తూనే ఉండాలా, లేదు ఈ కర్మ నుంచి ఏదో ఒక సమయంలో విముక్తి పొందొచ్చా, కర్మ నుంచి బయటపడచ్చా అన్న ప్రశ్న వస్తుంది. దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, రెండు విషయాలు చెప్పాడు. ఏమిటి అంటే, యోగము, ఇక్కడ మనం ధ్యాన యోగము లేకపోతే అష్టాంగ యోగం గురించి చెప్పుకుంటున్నాము. ఈ అష్టాంగ యోగంలో అనేక లెవెల్స్ ఉన్నాయి. ఒకటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఏమండి, ఈ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి కొన్ని కొన్ని లెవెల్స్ ఏమిటి, ఇప్పుడు యోగి అన్నవాడు ఏమిటి, వాడు మనస్సు పరమాత్ముడు యందు నిశ్చలంగా, ఇప్పుడు ఏకాగ్ర చిత్తంతో పరమాత్ముడు యందు మనస్సు ఎవడైతే స్థిరంగా పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటాడో, చేయగలుగుతాడో అటువంటి వాడు యోగి. మనస్సు స్థిరంగా పరమాత్ముడు యందు ఉండాలి అంటే మొట్టమొదటి మనస్సు చంచలత్వం ఉండకూడదు. అంటే ఏంటి, నేను కర్మఫలాన్ని ఆశిస్తున్నాను అనుకోండి, నాకు సుఖ దుఃఖాలు, నాకు చలేస్తే నాకు నచ్చదు, నేను వెచ్చగా ఉన్న ప్లేస్లో ఉండాలి, నాకు ఇది తినాలని అది తినాలని ఉంది, ఏమండి, అనేక రకమైన కోరికలు నాలో ఉన్నాయి. అలాంటప్పుడు నీ మనస్సు ఏకాగ్రత చిత్త పొందడానికి సాధ్యమా? కాదు. సో అందుకని అటువంటి వాడు వెళ్ళి నేను యోగం చేస్తాను, కర్మాన్ని వదిలేసేసి యోగం చేస్తాను అని మొదలు పెడితే వాడు ఆ యోగం చెయ్యలేడు. అందుకని ఫస్ట్ అష్టాంగ యోగంలో మొదటి 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, యమ నియమ ఆసన, ఏమండి, ప్రాణాయామ, ఈ 4 నిష్కామ కర్మం చెయ్యడం వల్ల నెమ్మదిగా మనము ఆ ఇంద్రియ కోరికల నుంచి బయటపడతాం అన్నమాట. ఇది ఇది ఎలా జరుగుతుంది, మనం కొంచెం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అనుకోండి, ఇండియా
పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. మనం ఉన్నాము, ఇటుపక్క మనకి ఒకళ్ళు ఇండియా సపోర్ట్ చేసేవాళ్ళు కూర్చున్నారు, ఇటుపక్క ఒకళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు కూర్చున్నారు. ఆ మీరు క్రికెట్ మ్యాచ్ అನ್ನು మీకు అంత అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు. వాళ్ళు కూర్చున్నారు కనుక మీరు కూర్చున్నారు. కానీ ఆ క్రికెట్ మ్యాచ్ ఏం జరిగినా మీకు మీకు దాంట్లో సంబంధం లేదు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఇండియా నెగ్గుతోందో ఇండియన్ సపోర్ట్ చేసేవాడు ఆనందిస్తాడు, పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాడు దుఃఖపడతాడు. ఎప్పుడైతే మారిపోతుందో, ఇండియా ఓడిపోతుందో, ఇండియా సపోర్ట్ చేసేవాడు బాధపడతాడు, పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాడు ఆనందిస్తాడు. మీరు మధ్యలో ఉన్నారు. మీకు ఏం జరిగినా కూడా మీకేమనిపిస్తుంది? మీకు ఏ ఆనందము లేదు, దుఃఖము లేదు. దానివల్ల మీకు ఏ ప్రభావము లేదు. అదే కనుక అంటే ఏమిటి? ఎప్పుడైతే అంటే మీకు ఎందుకు ప్రభావం లేదు? ఎందుకు అంటే మీకేమని కనిపిస్తోంది? ఒకడెవరో బంతి వేస్తున్నాడు, ఇంకోటి ఒక బ్యాట్ తో కొడుతున్నాడు, బంతి ఏమో ఎక్కడో ఎగిరి పడుతోంది, వాడు తీసుకొస్తున్నాడు. దీంతో మనకి ఎవడికి నష్టము లేదు, కష్టము లేదు, వీడికి పోయింది లేదు, వాడికి పోయింది లేదు అన్న విషయం మీరు ఎప్పుడైతే అర్థం మీకు అలా అనిపిస్తుందో, ఇది ఏముంది, ఉత్తి బంతి బాల్ ఆడుకుంటున్నారు, ఎవడికి వీడికి పోయింది లేదు, వాడికి పోయింది లేదు అన్న విషయం ఎప్పుడైతే అనిపిస్తుందో మీకు మీకు దుఃఖము లేదు, సుఖము లేదు. కానీ అయితే ఈ పరిస్థితిలో మీరు ఇప్పుడు ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? మీరు ఆ కర్మల్లో ఆ పని చెయ్యనంత వరకు, బయట ఉన్నంత వరకు అవుతుంది. మీరే ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు అలా ఉండడం అవుతుందా? ఆ విషయం అది ఇప్పుడు ఫస్ట్ వచ్చింది మనకి జ్ఞానం. ఇప్పుడు మీరు మీరు సొంతంగా ఎప్పుడైతే ఆ పని చేస్తున్నారో, ఆ పని చేస్తున్నప్పుడు ఆ ఫలితం ఏదైతే ఉందో దానిని ఆశించకుండా, లేకపోతే దాని వల్ల మీరు విచలించకుండా ఉండడం అనేది అది విజ్ఞానం. ఏమండి? సో అది ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మీరు కేవలము నేను ఇది నా యొక్క ధర్మము, ఇక్కడ నేను ఆడవలసింది అనేది నా ధర్మము అనేది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుని మీరు ఆడతారో, అప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం అయ్యేపటికి మీకు అక్కడ ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఒక బంతి బాల్ కొడుతున్నారు, ఎవరికి నష్టము లేదు అన్న విషయం అనేది కనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది. కనిపించినప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే దీనివల్ల నాకు నష్టం ఏమీ రావట్లేదు, కష్టం ఏమీ రావట్లేదు అన్న విషయం అనేది మీకు కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ దుఃఖాన్నించి లేకపోతే సుఖాన్నించి బయటపడగలరు. ఈ విషయం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే నిష్కామంగా కర్మ చేస్తామో విషయం అనేది మనకు అర్థమవుతుంది, ఏం జరుగుతోంది అక్కడ, ఏం జరుగుతోంది అనేది మనకి అర్థమవుతుంది. ఆ జరిగే విషయం ఏదైనా సరే నాకు ఎటువంటి నన్ను ఎఫెక్ట్ చెయ్యదు అన్న విషయం అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకు? మీరు ఆత్మస్వరూపుడు. జరిగేదంతా కూడా శరీరానికి సంబంధించిన విషయం జరుగుతోంది. మీరు ఎప్పుడైతే దాంట్లో మీ యొక్క గుణ ప్రకారంగా మీరు కర్మ చేస్తున్నారు, కానీ దాని యొక్క ఫలితం ఆశించకుండా చేస్తున్నప్పుడు అక్కడ జరిగే విషయము మీకు యాక్చువల్గా ఇంపాక్ట్ చేయదు, ఎఫెక్ట్ చేయదు అన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్నే నిష్కామ కర్మ వల్ల జ్ఞానం అనేది వస్తుంది అని చెప్పారు. ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్ని విషయాలు యథారూపంగా కనిపిస్తాయి మీకు. ఆ అంతవరకు రావడానికి ఇప్పుడు యమ నియమ ఆసన ప్రాణాయామ అంతవరకు ఒక యోగి వచ్చే వరకు దీన్ని యోగ ఆరుక్ష అన్నారు. ఆరురుక్ష అనే యోగి ఎవరైతే యోగం మొదలు పెట్టాడో, యోగంలో పరిపక్వత రాలేదో, అటువంటి వాడు ఎవరైతే యమ నియమ ఆసన ప్రాణాయామ లెవెల్లో ఉన్నాడో అటువంటి వాడు నిష్కామ కర్మ చేయడం వల్ల వాడికి విషయం అనేది అర్థమవుతుంది. జరిగే వస్తువు నన్ను
యాక్చువల్ గా ఎఫెక్ట్ చెయ్యదు అనేది అర్థమవుతుంది. అర్థమయ్యి అతను కర్మ ఫలితాన్ని కర్మ ఫలితం వల్ల చలించడు. అతను మనస్సు అనేది భౌతిక జగత్తులో ఉన్న ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలు అనే ద్వంద్వం ఏవైతే ఉన్నాయో, లాభ నష్టాలు అనే ద్వంద్వం ఏవైతే ఉన్నాయో, దాని వల్ల చలించడు. ఈ అటువంటి స్థితికి వచ్చాక అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలడు. అదేమిటి? అది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాల్ని ఇంద్రియ వస్తువుల నుంచి విడతీసేయడం అనమాట, బయటికి తీసుకొచ్చేయడం. అంటే ఏమిటి? కర్మ అనేది త్యగిస్తారు అక్కడ. ఈ పరిస్థితి మనం చెయ్యగలగాలి అంటే మనం ముందు స్టెప్ దాటి ఉండాలి. అంటే నిష్కామ కర్మ చేస్తూ చేస్తూ దాంట్లో ఉన్న లాభ నష్టాలు అర్థమై ఉండాలి. జరుగుతోంది ఏమిటి అని అర్థమై ఉండాలి. జ్ఞానం అనేది మనకి వచ్చి ఉండాలి. సత్యం అనేది చూడగలుగుతూ ఉండాలి. అప్పుడు మనము ప్రత్యాహారం అనే లెవెల్కి రాగలుగుతాము. ప్రత్యాహారం లెవెల్కి వచ్చాక అప్పుడు యోగి ధారణ, ధ్యాన, సమాధి అనే మిగతా యోగం యొక్క లెవెల్స్కి వెళ్ళగలుగుతాడు అనమాట. ఏమండి? ఓకే. సో అని చెప్తూ ఈ యోగము చేసేవాడి యొక్క ఆమ్, అతని యొక్క మనస్సు గురించి చెప్తున్నాడు. ఎవరు మనస్సు అయితే సహకరిస్తుందో అటువంటి వాడికి మనస్సు అనేది తనకి స్నేహితుడు. ఎందుకు అంటే ఆత్మస్వరూపం అనేది ఈ భౌతిక జగత్తులో ఎందుకు కష్టపడుతోంది? ఈ మనస్సు వల్ల కష్టపడుతోంది. ఎవరు ఈ మనస్సే ఆత్మస్వరూపాన్ని ఈ బంధాన్ని నుంచి బయటికి తీయగలదు, బంధంలో పెట్టగలదు కూడాను. సో ఎవరు మనస్సు అయితే ఆత్మకి సహకరిస్తుందో అటువంటి వాడు మనస్సు అతనికి బంధువు, స్నేహితుడు. ఎవరి మనస్సు అయితే సహకరించట్లేదో అటువంటి వాడికి మనస్సు అతనికి శత్రువు అన్నమాట చెప్తున్నాడు అనమాట. బంధురాత్మాస్మనస్తస్య ఏనాత్మైవాత్మనాచితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అని చెప్తున్నాడు అనమాట. ఏమండి? సో ఎప్పుడైతే మనస్సు కనుక చలించట్లేదో, సుఖ దుఃఖాలకి లాభ నష్టాలకి చలించట్లేదో అటువంటి వాడు యోగారూఢ అనే స్థితికి వచ్చాడనమాట. అంటే ఉన్నతమైన యోగి అయ్యాడు. అటువంటి వాడు భౌతిక ప్రపంచంలో ఉన్న ఏ వస్తువైనా కూడా వాటిల్లో అతనికి తేడా లేదు. అంటే ఏమిటి? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్ట్రాస్మ కాంచన అంటున్నాడు. అంటే అటువంటి యోగికి ఒక రాయి అయినా ఒక బంగారము అయినా కూడా ఆ రెండింట్లోనూ తేడా లేదు. అంటే ఏమిటి? వాడు రెండింటిలో ఇప్పుడు మనం ఏంటి, బంగారం ఉంటే దాచుకుందాం అనుకుంటాం, రాయి అయితే పడేస్తాం అనుకుంటాం. కానీ ఎవడైతే ఈ స్థితికి వస్తాడో వాడికి రెండింటితోనూ పని లేదు. రాయంతో బంగారం కూడా అంతే అని చెప్తున్నాడు అనమాట. ఎవరి మనస్సు అయితే ఇంద్రియ సుఖాలు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వముతో విచలించబడట్లేదో అటువంటి వాడి గురించి చెప్తున్నాడు. తర్వాత దీనికంటే ఇంకా ఉన్నతమైన స్థితి ఏమిటయ్యా అంటే ఎవరైతే ఆ ఆ సాధుస్వ సుహృన్మిత్రారి ఉదాసీన, మనల్ని పొగిడే వాళ్ళైనా మనల్ని ద్వేషించే వాళ్ళైనా ఎవరినైనా సరే ఎవరైతే సమభావంతో చూడగలుగుతున్నాడో అటువంటి వాడు ఇంకా ఉన్నతమైన వాడు. అంటే ఒక వస్తువు, మన బంగారము రాయి అనేది
సమభావంలో చూడడం కంటే నన్ను పొగిడిన వాడిని నన్ను నా యొక్క సుహృదం నా యొక్క స్నేహితుడిని నా యొక్క శత్రువుని ఒకే భావంలో చూడడం అనేది ఇంకా కష్టకరమైన విషయం. అవునండి. సో అది ఇంకా ఉత్తమమైన స్థితి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏమండి? సో ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే ఆమ్, ఈ రకంగా భగవంతుడు ఈ యోగి యొక్క సిమ్టమ్స్ గురించి చెప్తున్నాడు. అసలు చెప్పి తర్వాత మనస్సు చంచలత్వం లేదు, నేను ఏకాగ్ర చిత్తంతో నేను ఆ ధ్యానం చేయగలుగుతున్నాను, నేను ఎప్పుడైతే ఈ చంచలత్వం తగ్గిపోతుందో అప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని అనుభవించగలుగుతాను, నేను తెలుసుకోగలుగుతాను అనమాట. దానికంటే కొంచెం ముందుకు వెళితే భగవంతుడు పరమాత్మ స్వరూపుడు నేను ఆత్మస్వరూపుణ్ణి, ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సమస్త జీవరాశి ఆత్మస్వరూపులే. భగవంతుడు పరమాత్ముడు సమస్త జగత్తు యందు విస్తరించి ఉన్నాడు. అతను అదే పరమాత్ముడు ఒక్కడే సమస్త జగత్తంతా కూడా విస్తరించి ఉన్నాడు అన్న విషయం అనేది మనకి అర్థమవుతుంది. అర్థమైతే అప్పుడు ఏమవుతుంది? ఆ సమస్త జగత్తులో యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి, ఎవరైతే అన్ని చోట్ల కూడా నన్ను చూడగలుగుతాడో, అన్ని నాలో చూడగలుగుతాడో, అంటే సమస్త జగత్తు పరమాత్ముడు సమస్త జగతంతా కూడా విస్తరించి ఉన్నాడు, సమస్త జగతంతా కూడా పరమాత్ముడిలోనే ఉంది అన్న విషయం అనేది అతను చూడగలుగుతాడు. తస్యాహం న తస్యాహం న ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి, అటువంటి వాడు ఎప్పుడూ కూడా అతన్ని నేను మర్చిపోను, నన్ను అతను మర్చిపోడు. అంటే ఏమిటి? ఎక్కడ చూసినా కూడా అతనికి కేవలము జగమంతా కూడా కృష్ణమయమే కనిపిస్తుంది. సమస్త జగత్తు అన్ని చోట్ల కూడా కృష్ణమయమే కనిపిస్తుంది. అప్పుడు అతడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా భగవంతుణ్ణి మర్చిపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకు? ఏం చూసినా ఏం చేసినా అతనికి కృష్ణుడే కనిపిస్తున్నాడు. అలాగే నిరంతరము కృష్ణుడు కూడా అతన్ని మర్చిపోడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏమిటి? కృష్ణుడు కూడా నిరంతరము అతని యొక్క ధ్యానంలో ఉన్నాడు అన్నమాట చెప్తున్నాడు అనమాట. ఏమండి? సో ఆ అన్నప్పటికీ ఇక్కడ అర్జునుడుకి ఒక 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 క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఏమిటి? అందరినీ సమభావంతో చూడగలుగుతాడు అన్నమాట అన్నాడు. శత్రుమిత్రుల్ని అందరినీ కూడా సమభావంలో చూడగలగాలి, చూస్తాడు అని చెప్తున్నాడు. అంటే అర్జునుడు అనుకుంటున్నాడు అనమాట, ఇప్పుడు అంటే ఏమిటి? ఇక్కడ దుర్యోధనుడినైనా లేదు యుధిష్ఠిరుడినైనా ఇద్దరిని ఒకే భావంలో చూడడం అనేది అర్జునుడికి సాధ్యమా? ఇప్పుడు సాధ్యం కాదు అనిపిస్తోంది. అందరినీ ఒకే భావంలో చూడడం అనేది ఆ లెవెల్కు వచ్చినప్పుడే నువ్వు నీ మనస్సు అనేది చంచలత్వం ఉండదు నీకు. భౌతిక వస్తువు దేనితో కూడా నీకు డ్యువాలిటీస్, ద్వంద్వము అనేది నీకు ఉండకూడదు అసలు. శత్రుమిత్రులు అందరూ ఒకే లెవెల్లో ఉండాలి, నువ్వు ఒకే రకంగా నువ్వు చూడాలి, ఏ వస్తువైనా ఒకే రకంగా చూడగలగాలి. ఆ స్థితికి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో అప్పుడే నీకు యోగంలో నువ్వు నీ యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతావు. అంటే ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు,
ఇది ఎలా సాధ్యమవుతుంది? మనస్సు అనేది ఈ లెవెల్కి అందరినీ సమభావంలో చూడగలగాలి అంటే అతి క్లిష్టమైనది, చాలా కష్టమైనది అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో చంచలం హి మన కృష్ణ ప్రమాథీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటున్నాడు. అలా చూడటం అనేది చాలా కష్టమయ్యా. మనస్సు అనేది చాలా చంచలమైనది. గాలినైనా ఆపేయగలుగుతాము కానీ, అంటే ఇప్పుడు గాలిని ఆపగలరా అండి ఎవరైనా? ఇప్పుడు మనం ఒక చోట ఉన్నాము, ఒక హఠాత్తుగా గాలి వస్తోంది, మన చేతిలో ఉన్న ఒక బట్ట ఉంది లేకపోతే వస్తువు ఉంది, ఎగిరిపోతోంది, మనం ఆపేయగలమా గాలిని? ఆ గాలి ఇప్పుడు చాలా కష్టం అన్నమాట గాలిని ఆపడం. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? అటువంటిది ఏదైతే పట్టుకోవడం కష్టమో అటువంటి దాన్ని కూడా పట్టేసుకోవడం కుదురుతుందేమో కానీ మనస్సు, చంచలమైన మనస్సుని పట్టుకోవడం కష్టమయ్యా కృష్ణ అంటున్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, అవునయ్యా నువ్వు చెప్పింది కరెక్టే. మనస్సుని నువ్వు పట్టుకోవడం అనేది సాధ్యం, ఇంత తేలిక కాదు. కానీ అయితే వేరే దారి లేదయ్యా అంటాడు. నువ్వు యోగి అవ్వాలి అంటే వేరే దారి లేదు. ఎలా అవ్వాలి అప్పుడు? అభ్యాసేనేతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతాం. దానికి పద్ధతి చెప్తున్నాడు అనమాట. నువ్వు అభ్యాసం చేయడం వల్ల, వైరాగ్యముతో కూడి నువ్వు ఎప్పుడైతే అభ్యాసం చేస్తావో నెమ్మది నెమ్మదిగా అప్పుడు నీ మనస్సు అనేది నీ కుదురులోకి వస్తుంది, నీ యొక్క అదుపులోకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏమండి? ఆ? అయితే అర్జునుడికి ఒక డౌట్ వస్తోంది. బాగుంది, సరే అయితే నువ్వు చెప్పావు, నేను ప్రయత్నిస్తాను, లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరో ప్రయత్నిస్తారు. ప్రయత్నించి ఇది అంత తేలికైన పని కాదు, చాలా కష్టమైన పని. ప్రయత్నిస్తున్నారంటే ఏం చేశారు వాళ్ళు? నిష్కామ కర్మ చేశారు. ఒక స్థితిలో కర్మనే వదిలేశారు. వదిలేసి కేవలము ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేయడం పరమాత్ముని ధ్యానం చేయడం మొదలు పెట్టారు. అంటే సమస్త జగత్తుని వదిలిపెట్టేశారు వాళ్ళు. ఏమండి? ఇటుపక్క కర్మ ఏమి ఇప్పుడు సంసారాన్ని అనుభవించట్లేదు, కేవలము యోగంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఈ మనస్సు అంత కుదురుగా రావడం అనేది చాలా కష్టం కదా. వాళ్ళు చేరలేకపోయారనుకోండి, వాళ్ళ గమ్యాన్ని చేరలేకపోయారనుకోండి, వాడు దీనికి ఇది లేదు అది లేదు, రెండు పక్కల వాడు రెండూ పోగొట్టుకుని వాడు అవుతాడు కదా అని అడుగుతున్నాడు అనమాట కృష్ణ. అటువంటి వాడు సంసారాన్ని అనుభవించలేకపోయాడు, అటుపక్క యోగి అయ్యి పరమాత్మ దర్శనము అవ్వలేదు వాడికి. అటువంటి వాడికి రెండు పోయాయి కదాయా అంటాడు. వాడి పరిస్థితి ఏమిటి అంటున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఎవరైతే యోగము అనేది సత్కర్మం, ఎవరైతే ఇటువంటి పని చేస్తాడో వాడు ఎప్పటికీ కూడా నశించడయ్యా. ఎవరైతే యోగము చేస్తూ ఉత్కృష్టమైన లెవెల్కి చేరగలిగాడో అటువంటి వాడు రెండు రకాలు. ఒకడు యోగము చేస్తూ కొద్ది కాలంలో, అంటే అతి ఉత్కృష్టం లెవెల్కి చేరకుండానే అతను యోగభ్రష్టుడైపోయాడు, లేకపోతే శరీర త్యాగం చేశాడు. రెండో వాడు అతి ఉత్కృష్ట లెవెల్కి వెళ్ళి ఆ తర్వాత యోగభ్రష్టుడయ్యాడో శరీర త్యాగం చేశాడో. ఈ రెండు రకాల మనుషులు వాళ్ళ యొక్క స్థితి ప్రకారంగా వాళ్ళ యొక్క వచ్చే జన్మలో భగవంతుడు వాళ్ళని ఎటువంటి సరైన అవకాశం అనేది కుదిరిస్తాడనమాట. అంటే ఎవరైతే కోరికలు ఉండి యోగభ్రష్టుడయ్యాడో అటువంటి వాడికి
ఆ జన్మ అయిపోయాక స్వర్గలోకంలో ఎక్కడైతే కోరికలు వాడికి తీరుతాయో వాడికి కావలసిన రకంగా తీరుతాయో అటువంటి స్థితిలోకి జన్మ ఇస్తాడు. లేదు, ఎవరైతే ధనికులు ఉంటారో అటువంటి వాళ్ళ ఇంట్లో వాడు జన్మిస్తాడు. దానివల్ల ఏమిటి, వాడికి ఏ కోరికలైతే తీరలేదో అవన్నీ కూడా వాడికి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, ఉన్నత స్థితికి చెందినవాడు ఎవరైతే ఈ ఇంద్రియ ఇంద్రియకాంక్షని దాటి ముందుకు వెళ్ళిన వాడు కనుక యోగభ్రష్టుడైతే, దేహత్యాగం చేస్తే, అటువంటి వాడు శుచీనా శ్రీమతాం గృహే అంటాడు. అంటే ఎవరైతే యోగములో అతి ఉత్కృష్టమైన వాళ్ళు ఉన్నారో, అంటే ఋషులు, గొప్ప భక్తులు, అటువంటి వాళ్ళ ఇంట్లో పుడతాడనమాట. పుడితే అక్కడి నుంచి మళ్ళీ వాడి యొక్క సాధన ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ముందుకు వాడు వెళ్ళడానికి వాడికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఏమండి, సో అందువలన యోగము చేసి నష్టపోయిన వాడు ఎవడు లేడయ్యా అని చెప్తున్నాడు. సో ఏమండి, సో ఇది అయిపోయాక తర్వాత లాస్ట్ లో ఈ అయిపోతూ కృష్ణుడు చివర్లో ఒక శ్లోకం ఏమని చెప్తున్నాడు అంటే, అందుకని యోగం అనేది అన్నింటికంటే ఉత్కృష్టమైనది అని చెప్తున్నాడు. అంటే తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చధికో యోగి తస్మాద్ యోగి భవార్జున అంటున్నాడు. అంటే యోగి అనేది చాలా ఉత్కృష్టమైన వాడయ్యా. తపస్వి కంటే కూడా యోగి అనేవాడు గొప్పవాడు, జ్ఞాని కంటే కూడా గొప్పవాడు, కర్మ కర్మి కంటే కూడా గొప్పవాడు. అందుకని నువ్వు ఒక యోగి అవ్వవయ్యా అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్టు ఇక్కడ యోగా అంటే అష్టాంగ యోగం గురించి చెప్తున్నాడు. ఏమండి, అష్టాంగ యోగి అన్నవాడు ఎవరు అష్టాంగ యోగి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. సో అందుకని యోగి అనేవాడు అందరికంటే కూడా ఉత్కృష్టమైన వాడయ్యా. మిగతా వాళ్ళందరూ కంటే, జ్ఞాని కంటే, తపస్వి కంటే, కర్మి కంటే, అందరికంటే కూడా యోగి అనేవాడు ఉత్కృష్టమైన వాడు. అందుకని యోగి అవ్వవయ్యా అని చెప్తున్నాడు అనమాట. చెప్పి అంటే మనం ఇంకొకసారి చెప్పుకుందాము, యోగి అంటే ఎవరయ్యా? ఎవరైతే నిష్కామ కర్మం చేస్తూ, నిష్కామ కర్మ అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా తన యొక్క ధర్మము ఎవరైతే పాటిస్తున్నాడో అటువంటి వాడు నిష్కామకర్మి. అటువంటి వాడు మనస్సు భౌతిక సుఖముల కోసమని చలించదు. మనసు ద్వంద్వములు వల్ల చలించదు, సుఖ దుఃఖాల వల్ల, లాభ నష్టాల వల్ల చలించదు. అటువంటి వాడు ఎప్పుడైతే పూర్తిగా ఇంద్రియాల్ని భౌతిక జగత్తు నుంచి బయటకు తీసుకొచ్చేసి, అంటే విత్డ్రా తీసేసి కర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలము పరమాత్ముడు యందు ఎప్పుడైతే ధ్యానము చేస్తాడో అటువంటి వాడు, ఎవరైతే సమస్త జగత్తులో ఉన్న ఏ వస్తువు అయినా కూడా అతనికి ఒకటి తక్కువ లేదు ఎక్కువ లేదు సమభావంతో ఉండగలుగుతాడో
ఎవరైతే బంధుమిత్రులైనా శత్రువులైనా సమభావంలో చూడగలుగుతాడో, అంటే ఎవరి మనసు అయితే ఎటువంటి వస్తువుతోటి ఎటువంటి విషయముతోటి చలించదో ఆ స్థితిలో ఉండి నిరంతరము ఎవరైతే కేవలము భగవంతుడు యందు ధ్యానము చేసి ఉండగలుగుతాడో అటువంటి యోగి అన్నవాడు యోగి. అది అష్టాంగ యోగి. ఏమండి, సమాధి స్థితికి వచ్చిన వాడు అది అష్టాంగ యోగి గురించి చెప్పాడు. అటువంటి యోగి ఎవరైతే ఉన్నాడో అతను కర్మి కంటే కూడా, జ్ఞాని కంటే కూడా, తపస్వి కంటే కూడా ఉత్కృష్టమైన వాడయ్యా. అందుకని నిరంతరము యోగములో ఉండడానికి నువ్వు ప్రయత్నించు అని చెప్పి అర్జునుడికి చెప్పాడు. చెప్పి తర్వాత నిరంతరము భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండాలి అన్న మాట అష్టాంగ యోగాలు ఒక పద్ధతి. ఆ నిరంతరము ఎవరైతే భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడో అటువంటి వాడు, నిరంతరము ఎవరైతే నన్ను ధ్యానిస్తున్నాడో అటువంటి వాడు యోగిలందరిలోకి కూడా ఉత్కృష్టమైన యోగి నయ్యా అని చెప్తున్నాడు. అంటే యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మనాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమత అన్నాడు. అంటే యోగిలందరిలోకి కూడా, యోగినామపి సర్వేషాం అందరు యోగిలోకి, మద్గతే నాంతరాత్మనాం నువ్వు ధ్యానించడం అనేది ఆత్మస్వరూపాన్ని ధ్యానించచ్చు, పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించచ్చు. ఆత్మస్వరూపము మొదట్లో చెయ్యొచ్చు, కానీ చివరిలోకి చెప్పేశాడు. ఇక్కడ శ్లోకంలోనే చెప్పాడు, సమస్త జగత్తులోనూ నువ్వు పరమాత్మ స్వరూపుణ్ణి చూడగలగాలి. అదే పరమాత్మ సమస్త జగత్తులో విస్తరించి ఉన్నది, జగతంతా కూడా పరమాత్మలోనే ఉంది, పరమాత్మే సమస్త జగత్తులో ఉన్నది అన్నది నువ్వు చూడగలగాలి, అందరినీ సమభావంలో చూడగలగాలి అన్నమాట ఈ దీంట్లో చెప్పేశాడు ఆల్రెడీ. సో అటువంటి పరమాత్ముణ్ణి ధ్యానం చేస్తుండడం కంటే ఎవరైతే నన్ను ధ్యానిస్తున్నాడో, మద్గతే నాంతరాత్మన నన్ను ఎవడైతే ధ్యానిస్తున్నాడో, కేవలం ధ్యానం చేయడమే కాదు, ఎవరైతే శ్రద్ధావాన్ భజతే యో మాం శ్రద్ధతో ఎవరైతే నన్ను పూజిస్తున్నాడో, శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమత అటువంటి వాడు నా నా నాతో అతి దగ్గరైన వాడు, నాకు అతి దగ్గరైన వాడు. అంటే అందరి యోగిల్లోకి కూడా ఉత్కృష్టమైన వాడు, ఉత్కృష్టమైన యోగి ఎవరయ్యా అంటే ఎవరైతే నిరంతరము కృష్ణుణ్ణి ధ్యానము చేయగలుగుతున్నాడో, కృష్ణ భావనలో ఉన్నాడో, నిరంతరము కృష్ణుణ్ణే ఎవరి ధ్యాసలో ఉన్నాడో, కృష్ణుడే ఎవరి ధ్యాసలో ఉన్నాడో అటువంటి వాడు అందరూ కంటే యోగిలందరిలోకి కూడా గొప్పవాడయ్యా అని చెప్పి చెప్తున్నాడు. అయితే కృష్ణుణ్ణే ధ్యానం ఎలా చేస్తూ, కృష్ణుణ్ణి ధ్యానం చేయడం అనేది అదే భక్తి యోగం గురించి చెప్తాడనమాట. ఇంకా 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కృష్ణుణ్ణి ఎక్కడ కనిపిస్తాడు, ఎక్కడ ఉంటాడు కృష్ణుడు, ఎలా ఉంటాడు, ఎలా ధ్యానించాలి అన్న విషయం అంతా కూడా 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భగవంతుడు తన గురించి చెప్తాడనమాట. తన గురించి చెప్తూ ఎలా అతన్ని ధ్యానించాలి, నిరంతరము ఎలా కృష్ణ చింతనలో ఉండాలి అన్న విషయం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం భక్తి యోగంలో చెప్తాడనమాట. ఏమండి, సో ఈ భక్తి యోగం అనేది అందుకని ఏమిటి అంటే ఇప్పుడు ఈ ఈ అధ్యాయం యొక్క కన్క్లూజన్ అనేది మనం తీసుకుంటే ఏమిటి, ఒక రకంగా చూసుకుంటే ఈ అష్టాంగ యోగం చెప్పుకుంటూ వచ్చాడు, చెప్పుకుంటూ వచ్చి కర్మ కర్మ
నిష్కామ కర్మ చేసుకుంటూ వచ్చి నువ్వు ధ్యానయోగం చెయ్యి అని చెప్పాడు, అర్జునుడికని చెప్పాడు. ఆ స్థితికి రావడం, మనస్సు అందరినీ సమభావంలో చూడడము, చంచలంగా లేకుండా ఉండడం అనేది, అది అంత తేలికైన పని కాదయ్యా, చాలా కష్టమైన పని అని చెప్పి అర్జునుడు చెప్పాడనమాట. అయిపోయాక చివరికి కృష్ణుడు ఏమన్నాడు, మనస్సు కనుక నువ్వు ఆ, చంచలత్వం పోకపోతే, మనస్సు కనుక నీ అధీనంలోకి రాకపోతే యోగి అవడం సాధ్యం కాదయ్యా అని కూడా చెప్పాడు. అంటే ఏంటి, ఆ లెవెల్కు వచ్చిన వాడే అష్టాంగ యోగంలో సక్సెస్ఫుల్ అవుతాడు. లేకపోతే అష్టాంగ యోగం సక్సెస్ఫుల్ కాలేడు. చెప్పుకుంటూ వచ్చి చివర్లో మళ్ళీ ఏం చెప్తున్నాడు, అందరికంటే కూడా కర్మ అయిన జ్ఞాని అయిన అందరికంటే కూడా ఉత్తమమైన వాడు యోగినయ్యా, యోగి అవడానికి ప్రయత్నించు. యోగిల్లోకి కూడా ఉత్తమమైన వాడు ఎవరయ్యా అంటే, నిరంతరము ఎవరైతే నన్ను ధ్యానిస్తున్నాడో అటువంటి వాడు యోగులందరిలోకి కూడా ఉత్తమమైన వాడయ్యా. అందుకని నువ్వు అటువంటి వాడు, నాకు అతి దగ్గర వాడు, అతి గొప్ప మిత్రుడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో భగవంతుడు కృష్ణుడు ఇప్పుడు ఇప్పుడు మిగతా 7 అధ్యాయాలు మనం తర్వాత మీరు చూస్తారు కదండి. ఇప్పుడు ఏంటి అంటే, మనం ఫస్ట్ లో ఏం చెప్పుకున్నాము, శాస్త్రం అంతా కూడా, శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి అంటే, మనము మన యొక్క నిజస్వరూపం తెలుసుకుని, మనము భగవంతుడు యొక్క అంశ, భగవత్ సేవ అనేదే మన యొక్క స్వభావము అనేది తెలుసుకోవడం అనేదే శాస్త్రం అంతటి యొక్క లక్ష్యం అన్నమాట. ఇది తెలుసుకోవాలి అంటే మొట్టమొదటి నేను భగవంతుడి యొక్క అంశ, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. నేను ఈ భౌతిక జగత్తునికి చెందినవాడు కాదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను భౌతిక జగత్తులో భాగము అనుకుని, భౌతిక జగత్తులో వచ్చే ప్రతి మార్పు వల్ల నేను చలిస్తున్నాను. సో మొట్టమొదటి నువ్వు నిష్కామ కర్మం చేయడం వల్ల నెమ్మదిగా నువ్వు ఆ భౌతిక అటాచ్మెంట్స్ నుంచి నువ్వు బయటపడతావు. బయటపడి నువ్వు ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, అప్పుడు పరమాత్మ స్వరూపుని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతావో, ఆ స్థితిలో ఎప్పుడైతే నువ్వు భగవత్ సేవ, నువ్వెవరో నీకు తెలిసింది, భగవంతుడెవరో నీకు తెలిసింది, ఆ ఆ స్థితిలో నువ్వు ఎప్పుడైతే భగవత్ సేవ నువ్వు చేస్తావో, అది జీవితము యొక్క లక్ష్యము, శాస్త్రము యొక్క లక్ష్యము అని చెప్పి చెప్పాడనమాట. సో భగవంతుడు ఇంకొక మాట ఏంటి అంటే, మన మనస్సు భౌతిక వస్తువు మీద మన కనుక ఏకాగ్రతం అయితే, భౌతిక వస్తువులో వచ్చే మార్పుల వల్ల మనం ఇప్పుడు ఏంటంటే, దీన్ని ఐడెంటిఫికేషన్ అంటే అని అన్నారనమాట. అంటే ఆ, పోల్చుకోవడం అన్నమాట. నేను ఎప్పుడైతే నన్ను భౌతిక వస్తువుతో ఎప్పుడూ కూడా కనెక్ట్ అయ్యి ఉండి, భౌతిక వస్తువుతో అటాచ్మెంట్ ఉంటే, కొంతకాలం అయ్యేప్పటికీ భౌతిక వస్తువుతోటి నేను పోల్చుకుంటాను. భౌతిక వస్తువుతో పోల్చుకోవడం వల్ల భౌతిక వస్తువుల్లో వచ్చే మార్పులు నన్ను ఇబ్బంది పెడతాయి అన్నమాట. ఎప్పుడైతే నేను నిరంతరము కృష్ణుడు యందు ధ్యాస పెడతానో, కృష్ణుడు భౌతిక జగత్తుకి సంబంధించిన వాడు కాదు. కృష్ణుడు చిన్మయ స్వరూపుడు. సో ఎప్పుడైతే నేను నిరంతరము ఎప్పుడైతే నిరంతరము కృష్ణుణ్ణి ధ్యానిస్తానో, నేను ఈ భౌతిక జగత్తు యొక్క అటాచ్మెంట్ నుంచి బయటపడి
నిరంతరమైన శాశ్వతమైన ఆనంద స్వరూపుడు అయిన కృష్ణుడు యందు నేను కృష్ణుడితో పోల్చుకుంటాను అనమాట. కృష్ణుడిలో భాగము అని పోల్చుకుంటాను. అప్పుడు నేను కృష్ణుడి సేవ చేయడం వల్ల నాకు ఈ ప్రపంచము భౌతిక జగత్తులో ఉన్న దుఃఖం నుంచి నేను బయటపడతాను. నేను శాశ్వతమైన నిరంతరమైన స్థితికి చేరుకుంటాను అని చెప్పి అదండి విషయం. సో నేను చెప్పడానికి ప్రయత్నించాను నాకు అర్థమైనంత వరకు. సో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి. చెప్పండి. హరే కృష్ణ. అందరూ అన్మ్యూట్ చేసుకుని అడగగలరు క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే. సార్ నాదొక డౌట్ సార్. సార్ కృష్ణుని సేవ అంటే, సారీ సార్ నేను మధ్యలో జాయిన్ అయ్యాను, మేబీ ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు చెప్పేశారేమో. కృష్ణుని సేవ చేసుకోవడం అంటే ఎలాగో ఒక్కసారి జస్ట్ సింపుల్ గా చెప్తారా? హరే కృష్ణ. ప్రభు మీరు మ్యూట్ లో ఉన్నారు. ప్రభు మీరు మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. కృష్ణుడి సేవ అంటే ఏ రకమైనా సరే కృష్ణుడు కనుక మనకి గుర్తు వస్తే కనుక కృష్ణుడిని ధ్యానించడమైనా, కృష్ణ నామజపమైనా, కృష్ణుడి యొక్క ఆ ఇప్పుడు అలంకారమైన ఎటువంటి ప్రకారమైనా కూడా ఎప్పుడైతే మనము కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటామో అదంతా కూడా కృష్ణ సేవ అన్నమాట. కృష్ణుడి నుంచి విడతీసింది ఏదైనా సరే భౌతికం, కృష్ణుడి నుంచి విడతీయనిది ఏదైనా సరే కృష్ణుడితో అంటే చిన్మయ స్వరూపం అన్నమాట. ఎప్పుడైతే కృష్ణుణ్ణి మర్చిపోమో అప్పుడు అది కృష్ణ సేవ జరుగుతుంది. మీకు అర్థమైందా అండి? ఎస్ సార్. అంటే సేవ అంటే స్పెషల్ గా సపరేట్ గా ఏం చేయక్కర్లా, మనం చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్ లోనే మన డే టు డే లైఫ్ లో నిరంతరం ఆయన్ని స్మరించుకుంటూ ఉండడమే కృష్ణ సేవ అంటారు, అంతేనా సార్? అవునండి. ఇప్పుడు నవవిధ భక్తులు అన్నారు, శ్రవణం, కీర్తనం, స్మరణం అని చెప్పి నవవిధ భక్తులు అన్నారు. సో ఆ రకంగా కృష్ణుణ్ణి స్మరించచ్చు, కీర్తించచ్చు, ధ్యానించచ్చు, ఇవన్నీ ఒకటి. ఎప్పుడైతే మనం చేసే పని కూడా భగవత్ ప్రీతి కోసం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ పని కూడా మనకి చూడ్డానికి ఏమిటి వంట వండుతున్నట్టు ఉంటుంది, కానీ భగవంతుడి యొక్క ప్రీతి కోసం అంటే నేను కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి అని చెప్పి ఎప్పుడైతే వంట వండుతారో అది కూడా కృష్ణ సేవ. మీరు భౌతిక జగత్తులో మీరు మామూలుగా మీకు ఏ పని చేసినా కూడా కృష్ణుడు ప్రీతి కోసం ఎప్పుడైతే చేస్తారో అది కృష్ణ సేవ. ఏమండి? ఎస్ సార్. ఎస్, గాట్ ఇట్ సార్. అంటే మనం స్పెషల్ గా కూర్చొని ముక్కు మూసుకునే ధ్యానాలు అవన్నీ ఏమి చేయక్కర్లే, మనం చేసే డే టు డే లైఫ్ లో మనం జామ పళ్ళు కొనుక్కొచ్చినాము అవి కృష్ణుడికి సమర్పించుకుంటాము, అరటి పళ్ళు కొనుక్కొచ్చుకున్నాము చేస్తాము, లేదా వంట చేసుకున్నాము సో అది కూడా కృష్ణుడికి నివేదిస్తాము. సో ఇలా డే టు డే లైఫ్ లో మనం చేసే ప్రతి యాక్టివిటీకి కృష్ణనామ స్మరణ చేసుకుంటూ కృష్ణునికి సమర్పించుకోవడంలోనే అది ఒక భక్తి మార్గం అంటారు మీరు, అంతే కదా సార్? అవునండి. ఎస్ సార్. దాంట్లో కూడా లెవెల్స్ ఉన్నాయండి. ఎలాగా అంటే నాకు జామపండు ఇష్టము, నేను జామపండు కొనుక్కుని వచ్చి కృష్ణుడు ఇంట్లో ఉన్నాడు కదా అని కృష్ణుడికి నైవేద్యం పెట్టాను, తిన్నాను. ఇది లెవెల్ 1. కృష్ణుడికి జామపండు ఇష్టం కదా, నాకు జామపండు కనిపించింది, అరే నాకు కృష్ణుడికి పెట్టాలే అని చెప్పి కొనుక్కొచ్చి కృష్ణుడికి పెట్టి కృష్ణుడి ప్రసాదం తీసుకున్నారనుకోండి, ఇది ఇంకొక లెవెల్. అర్థమైందండి? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్న ఏదైనా ఉందా అండి? చెప్పండి ప్రభుజీ. అర్జునుని యోగి అవ్వమని చెప్పాడు కదా కృష్ణ భగవానుడు. అవును.
అంటే అంత ముందు అంతకు ఆయన మామూలుగా భక్తుడు, మిత్రుడు. కానీ ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేసేటప్పుడు ఆ ఈ యోగి అన్న విషయం ఆ అర్జునుడికి ఏం తెలవకపోవచ్చు. కానీ యుద్ధం ప్రారంభం అయిపోయే టైంలో ఈ యోగి కమ్మంటే ఇప్పుడు ఎవరు నిష్కామ కర్మ చేస్తూ, ధర్మపరంగా కర్మలు చేస్తూ, దేనిలోని చెలించకుండా, మనస్సుని చెలించకుండా ఉంటూ, సమభావంలో ఉంచుకుంటూ, అలా అందరినీ శత్రు సైన్యం వాళ్ళని వీళ్ళ సైన్యాన్ని ఒకేలా చూస్తూ యోగి కమ్మన్నాడు కదా. ఆ టైంలో యోగి అవ్వగలడు అసలు? టైం సరిపడిందా మరి? ఎంతో కాలంగా ధ్యానం చేస్తే కానీ యోగి అవ్వలేదు కదా. కానీ ఇక్కడ నిర్ణయం ప్రకారం చెప్పాడు. అదే నిర్వచనం ప్రకారం ఇలా వచ్చింది. అర్జునుడికి యోగి అయ్యే టైం లేదు కదా, ఎలా చేశాడు అని నాకు డౌట్ వచ్చింది. చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నాడు. ఒకసారి అందరూ మ్యూట్ చేసుకోండి. మాట్లాడుతున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. ఏమండి, యుద్ధ భూమిలో ఉన్నాడు, యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు మనసుని ఏమండి, ఎవరో మ్యూట్ చేసుకోండి. సార్ ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా? మాకు అర్థం కాలేదు. క్వశ్చన్ రిపీట్ చేస్తాను. అంటే సార్ ఏమడుతున్నారంటే, అర్జునుడు యుద్ధ భూమిలో ఉన్నాడు, యుద్ధం చేయబోతున్నాడు. ఇప్పుడు అతనికి ఏం చెప్తున్నారు? మనస్సు సమభావంలో ఉండాలి, శత్రుమిత్రులు అంటే తేడా ఉండకూడదు, నువ్వు యోగి అవ్వవయ్యా అన్న మాట యుద్ధ భూమిలో చెప్పినప్పుడు అర్జునుడు యోగి ఎలా అవ్వగలుగుతాడు అని చెప్పి అడుగుతున్నారు. అవునా అండి? కరెక్ట్ గానే చెప్పాను క్వశ్చన్? అవును ప్రభు. ఓకే. సో ఇప్పుడు ఇది చాలా మంచి ప్రశ్న అండి. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మనమందరము కూడా 24 గంటలు జీవితాంతము కూడా మనము యుద్ధంలోనే ఉన్నాం. అంటే అనేక రకమైన కర్మలు చేస్తూనే ఉన్నాం, రకరకాల కర్మల్లో ఉన్నాం. ఏమండి? సో అర్జునుడికి కూడా ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ అర్జునుడు చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు అర్జునుడికి ప్రశ్న ఎక్కడొచ్చింది? ధర్మపాలనకి నేను ఇప్పుడు వీళ్ళందరినీ చంపేయడం వల్ల ధర్మపాలన అవ్వదు, అధర్మం అయిపోతుంది, చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి అనేక రకమైన శాస్త్రం నుంచి అతను అనేక రకమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పడం మొదలు పెడుతున్నావు. ఫస్ట్ నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఆత్మస్వరూపుడివి అని చెప్పి మొదలు పెట్టాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపుడివో, భౌతిక జగత్తులో జరిగేది దేనితో కూడా నీకు సంబంధము లేదో, కానీ నువ్వు భౌతిక జగత్తుని నిన్ను పోల్చుకుని భౌతిక జగత్తులో జరుగుతున్న ప్రతి దానితోటి నువ్వు బాధపడుతున్నావు, లేకపోతే అనిపిస్తుందా నీకు? సో నువ్వు ఒక భ్రమలో ఉన్నావయ్యా. నువ్వు ముందు ఈ భ్రమలోంచి బయటకు వస్తేనే నీకు ఏది కరెక్టో ఏది తప్పో నీకు అర్థమవుతుంది అని చెప్పి యోగం చెప్పాడు. మీరు ఎప్పటి వరకైతే యోగములో లేరో, అంటే ఏమిటి, భగవతేచ్ఛ ఏమిటి అన్న విషయం మీకు ఎప్పటి వరకైతే అర్థం కాలేదో, భగవతేచ్ఛ ఏమిటి, కృష్ణుడికి ఏం కావాలి, కృష్ణుడు ఏమనుకుంటున్నాడు అన్న విషయం ఎప్పటి వరకైతే మీకు అర్థం కాలేదో, మీరు ఏ పని చేసినా కూడా మీరు అది కరెక్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఎప్పుడైతే మీరు కృష్ణ ప్రీతి కోసమని చేస్తారో అప్పుడే అది నిజమైన లోక కళ్యాణం అవుతుంది. కృష్ణ ప్రీతిని పక్కన పెట్టేసి మీరు ఏ పని చేసినా కూడా ఆ పని అనేది మీకు లోక కళ్యాణం అనిపించచ్చు, కానీ అది లోక కళ్యాణం కాదు. ఏమండి? అంటే ఏమిటి? నువ్వు కనుక నన్ను అర్థం చేసుకుంటే, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు
నా భావంలో ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి. నన్ను అర్థం చేసుకుని ఆ భావంతో నా యొక్క ప్రీతి కోసమని నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో అప్పుడు నువ్వు కర్మరహితం అవుతుంది, నువ్వు చేసింది ధర్మము అవుతుంది అని చెప్తున్నాడు. అప్పుడే ఈ అర్జునుడు యుద్ధం చేయడం అనేది ధర్మయుద్ధం కరెక్ట్ అవుతుంది అప్పుడు. ఏమండి? సో అందుకని ఈ ఇది అర్జునుడికే కాదు, జగత్తులో ఉన్న ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది. కానీ ఆ స్థితికి రావాలి అంటే పద్ధతులు, అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి. మీకు కర్మయోగా అవ్వచ్చు, జ్ఞాన యోగా అవ్వచ్చు, అష్టాంగ యోగా అవ్వచ్చు, భక్తి యోగా అవ్వచ్చు, అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి. దేని ద్వారా అయితే మీరు భగవంతుడితో పాటు భగవద్ ధ్యానంలోకి రాగలుగుతారో ఆ ఇప్పుడు ఇవన్నీ కూడా మార్గాలు అన్నమాట. భగవద్ ధ్యానానికి రాగలగాలి అంటే భగవంతుడు యొక్క ప్రీతి కోసం నేనెవరో నాకు తెలియాలి, భగవంతుడు ఎవరో నేను తెలియాలి. భగవంతుడి యొక్క ప్రీతి కోసం ఎప్పుడైతే నేను చేయగలుగుతున్నానో అప్పుడే నేను చేయగలిగేది, నేను చేసేది అంతా కరెక్ట్ అవుతుంది. లేకపోతే ఏదైనా తప్పు, అదే దాంట్లో అంటే అది లోక కళ్యాణం అవ్వదు. అందుకని ఇక్కడ ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడో ఇదంతా కూడానండి మనస్సు యొక్క ఒక స్థితి. మనస్సు ఎప్పుడైతే భౌతిక వస్తువుని ఈ చంచలత్వం అనేది, సుఖ దుఃఖాలు అనేవి ఏదైనా సరే ఈ మనస్సు యొక్క స్థితి. ఇది ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు సత్యం అర్థం చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది అని ఒకళ్ళు అడిగారు. ఇప్పుడు ఎంతసేపట్లో మనం కృష్ణ కాన్షియస్ అవ్వచ్చు అని ప్రశ్న ఒకసారి ప్రభుపాద్ గారిని అడిగారు. ప్రభుపాద్ ఆన్సర్ ఏం చెప్పారు అంటే ఒక్క క్షణం అన్నారు. నువ్వు ఈ విషయం అర్థం చేసుకోగలిగితే ఒక్క సెకండ్ లో నువ్వు మారిపోగలుగుతావు. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక్క సెకండ్ లో సత్యం ఏమిటి? సమస్త జగత్తు కూడా భగవంతుడి యొక్క సృష్టి. భగవంతుడు ద్వారా ఈశ్వరుడు, అతని ద్వారానే సమస్త జగత్తు చరాచర సృష్టి అంతగంత కూడా జరుగుతోంది. నేను దాంట్లో భాగము, నేను అతని యొక్క కంట్రోల్, అతని యొక్క అధీనంలో ఉన్నాను. ఆ భగవంతుడు సమస్త జగత్తుకి మంచి కోరేవాడు. అతని యొక్క సేవ చేయడం అనేదే నా యొక్క జీవన లక్ష్యము అన్నమాట మీరు ఆలోచిస్తే ఒక్క సెకండ్ లో మనిషి మారిపోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. సో అది మీకు అర్థం కాలేదు అంటే, మీరంటే ఎవరైనా సరే అర్థం కాలేదు అనుకోండి, వాడు ఏ పని చేసినా కూడా అది అనిత్యము, అసత్యము, దుఃఖ కారణమే అవుతుంది. ఇది అర్థం చేసిందే సత్యం, అది లోక కళ్యాణం అవుతుంది. ఏమండి? అంటే మీకు డస్ దట్ మేక్ సెన్స్ టు? అర్థమైంది ప్రభు. అర్థం చేస్తే కర్మ బంధాలు అనుకుంటారు ఆటోమేటిక్. అవునండి. అర్థమే చేస్తే కర్మ బంధాలు, ఎందుకంటే యోగి అయిపోయాడు కాబట్టి, అన్ని సమభావనలు వస్తాయి కాబట్టి కర్మ బంధాలు. కాబట్టి ఆయన ఆధ్యాత్మిక అవుతాడు ఆత్మ ప్రకారం. ఆయన కృష్ణుడు కూడా ఆధ్యాత్మికంగా తెలుసుకుంటాడు. అన్ని పనులు ఆధ్యాత్మికంగా జరుగుతాయి వాడి ఇద్దరి మధ్య. కాబట్టి తొందరగా వాళ్ళు భగవద్గీత చేసిన అవకాశం కలుగుతుంది. అవును. ఈ చేంజ్ రావడానికి ఒక్క క్షణం చాలు. మీకు విషయం అర్థం అవ్వాలి అంతే. క్షణంలోనే మారిపోవచ్చు. లక్షల్లో హరే కృష్ణ. బాగా చెప్పారు ప్రభు, అర్థమైంది ప్రభు. హరే కృష్ణ. ఇంక వేరే ప్రశ్న సోదరాణి మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి శోభారాణి మాతాజీ. అయిపోయిందా? ఈఎస్ నాయుడు, ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరికైనా ప్రశ్న ఉందా అండి? హలో, చెప్పండి చెప్పండి. స్వామి, నాది కూడా అదే ప్రశ్న. ముందు అడిగాడు ఆయన ప్రశ్నే. కృష్ణుడు ఏం చెప్తా అంటే, నేను చెప్పినట్టు నువ్వు యుద్ధం చేయి,
హలో, చెప్పండి చెప్పండి సార్, చెప్పండి సార్. వినపడతా ఉంది స్వామి. వినపడుతోంది వినపడుతోంది. నేను చెప్పినట్టు యుద్ధం చెయ్యి. నీకు ఏ భేదాలు లేకుండా వాడు తాత, వీడు మనవాడు, వీడు కొడుకు అనేది లేకుండా చేయన్నాడు. యుద్ధం చేసేటప్పుడు వాడు ఒక బాణం వేశాడు ఎదురుగా. వాడు ఏమిలే సమానంలే, అతను కొడితే కొట్టి ఆయన కనుక్కుంటే యుద్ధం ఏం చేస్తాడు? ఈయన కోపం వస్తే కదా ఆయన కొడతాడు. ప్రభు, చెప్పండి, మీ ప్రశ్న ఏమిటి? అదే ఇప్పుడు యుద్ధం చేయి, నువ్వు కోపతాపాలన్నీ బయట పెట్టి యుద్ధం చేయి, నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. అర్జునుడు అవును యుద్ధం చేస్తా ఉన్నాడు, ఎదుటోడు బాణాలు వేస్తాడు. బాణాలు వేసి ఆయన ఎంత చేసినా గమ్మనుంటే ఓపికగా ఉంటే సరగడు కదా, ఈయన కూడా కోపం వచ్చి కొట్టాలి కదా వాడిని. అవును ఆ కోపం రానప్పుడు ఈయన యుద్ధం ఎట్ట చేయగలుగుతాడు అర్జునుడు? అవును. అది దేనికి ఎట్లా అది కూడా మీరు చెప్పినట్టు కృష్ణుడు, నువ్వు కోపం నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, వాడు కొట్టినప్పుడు నువ్వు కొట్టు అని అర్థం చేసుకోవాలనా? ఓకే ఓకే. మంచి ప్రశ్న అండి. నేను ఈ ప్రశ్న మళ్ళీ చెప్తాను, అంటే నాకు అర్థమైందా లేదా అందరికీ అర్థం అవడానికి కూడా. ఉమ్, మనం జీవితంలో అనేక పనులు చేస్తున్నాం. ఉమ్, పనులు చేస్తున్నప్పుడు ఒక చోట మనం ఆ, మనం కోపం చూపించాలి, లేకపోతే ఒక చోట ఆ, ఆ, తొందరగా చేయాలి అని ఉండాలి, బాగా చేయాలి అని ఉండాలి. రకరకాల భావం మనలో ఆ పనికి అవసరం ప్రకారంగా. ఇప్పుడు హనుమంతుడు కోపంతో అసుర సంహారం చెయ్యాలి అక్కడ. అర్జునుడు ఇక్కడ కోపంతో శత్రువుల్ని ఉమ్, ఉమ్, సంహరించాలి. అలాగా మనం పని చేస్తున్నప్పుడు అనేక భావాలు అనేది ప్రకటిస్తాం. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి అంటే, ఎటువంటి భావాలు తేడాలు లేకుండా ఆ పని మనం ఎలా చేయగలుగుతాము అన్నది నాకు అర్థమైంది. అది కరెక్టేనండి ప్రశ్న? అవును సార్, కరెక్టే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది హనుమంతుడు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. హనుమంతుడు ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నాడో అతి రుద్ర రూపం అనేది చూపించాడు. ఆ రుద్ర రూపం చూపించి లంకాదనం చేశాడు, అసుర సంహారం చేశాడు, అన్ని చేశాడు. కానీ ఆ అతనిలో వచ్చిన కోపం అనేది నిరంతరము కేవలము రాముడు యొక్క ప్రీతి కోసమనే అతనిలో వచ్చిన కోపం వచ్చింది. ఏమండి? కానీ మీరు పనిచేస్తున్నప్పుడు, అందుకనే పనిచేస్తున్నప్పుడు మనము ఆ నేను కృష్ణ కృష్ణ అంటాను, సరిగా యుద్ధం చేయను అంటే అది కాదు కరెక్ట్. మీరు పని చేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఆ పనిలో పెట్టినప్పుడు మీరు ఆ పని మీరు అతి ఉత్కృష్టంగా మీరు చేయగలిగింది మీరు చెయ్యాలి. చేసి ఎప్పుడైతే భగవత్ ప్రీతి కోసమనే చేస్తున్నారో, మరియు ఆ భగవంతుడి యొక్క శక్తి ద్వారానే మీరు చేయగలుగుతున్నారో, వచ్చే ఫలితము కూడా అతను ద్వారానే ఇవ్వబడుతోందో, అతనే కంట్రోల్ చేస్తున్నారో, ఈ అన్నీ కూడా మీకు ఎప్పుడైతే కరెక్ట్ గా అర్థమయ్యి మీరు చేసే పని, మీరు మీ యొక్క సమస్త శక్తితోటి మీరు ఎప్పుడైతే కరెక్ట్ గా చేస్తారో అదే సరైన సేవ. మీకు విషయం అర్థమైందా అండి? అర్థమైంది. మీరు ఏ పని అయితే మీరు చేస్తున్నారో ఆ పని మీ యొక్క సమస్త రిసోర్సెస్, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క శక్తి, మీకు ఉన్న అన్ని కేపబిలిటీస్ యూజ్ చేసి ఆ పనిని అతి ఉత్కృష్టంగా చేయడానికి ప్రయత్నించాలి. కానీ అది కేవలము భగవత్ ప్రీతి కోసం జరగాలి అక్కడ. అది నీకు వచ్చిన శక్తి నీ ద్వారా కాదు, అది భగవంతుడి యొక్క శక్తి నిన్ను భగవంతుడు నిన్ను ఎంపవర్ చేస్తున్నాడు అని నాకు అర్థం కావాలి. అదే సత్యం. ఆ ఫలితము కూడా అతనే కంట్రోల్ చేస్తున్నాడు అని కూడా నాకు అర్థం కావాలి. ఆ ఫలితాన్ని నేను ఆశించకుండా కేవలం భగవత్ ప్రీతి కోసం చేయాలి. ఈ భావంతో ఎప్పుడైతే నేను పని చేస్తానో అప్పుడే నేను సరైన సేవ చేస్తున్నాను. ఏమండి? అంటే అంటే
ఆంజనేయుడు ఎట్ట రాముడి ప్రీతి కొరకైతే లంకా దహనాన్ని చేసి కార్యం సాధించాడో, అదే విధంగా కృష్ణుడు చెప్పినట్టు దుష్టుని శిక్షించడానికి నేను చెప్పినట్టు నువ్వు యుద్ధం చేయి, నీకు ఇంకేమి ప్రతిఫలం వద్దు అని. నేను చెప్పింది నువ్వు చెయ్యని భక్తితో చేయాలి. అంతే కదా అంటే స్వామి? నా యొక్క సమస్త శక్తిని, నా యొక్క తెలివితేటల్ని, శక్తిని, నా యొక్క కేపబిలిటీస్ ని అన్నింటినీ ఉపయోగించి నేను కృష్ణుడు కార్యాన్ని క- క- పూర్తి చెయ్యాలి. కృష్ణుడు చేస్తాడు అని వదిలేయకూడదు, నేను చెయ్యాలి. నా యొక్క శక్తి మొత్తాన్ని నేను పెట్టాలి, కానీ నాకు తెలియాలి కృష్ణుడి యొక్క శక్తి, నా శక్తి కృష్ణుడి వల్లనే వచ్చింది. కృష్ణుడు లేకుండా నాకు ఏ శక్తి లేదు, ఏ తెలివితేటలు లేవు అని నాకు తెలుసుకోవాలి. అది అర్థమయ్యి నేను ఎప్పుడైతే, కానీ కృష్ణుడు చేయడు, నేనే చెయ్యాలి. ఇక్కడ యుద్ధం కృష్ణుడు చేయలేదండి, అర్జునుడు చేశాడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. నేను చెయ్యాలి యుద్ధం, కృష్ణుడు కాదు. నేను చేయవలసిన పని నేను చెయ్యాలి. కానీ నా శక్తి అంతా కూడా భగవంతుడి యొక్క కృప వల్ల నాకు వచ్చింది అన్న విషయం నాకు అర్థం కావాలి. అర్థమయ్యి ఇప్పుడు సాయశక్తిలోన సాయశక్తితోటి నేను నా యొక్క చేయవలసిన పని నేను చెయ్యాలి. అర్థమైందా అండి? అర్థమైంది సార్. యూ మస్ట్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్. Understanding that the Lord is the source of your energy, Lord is the ultimate controller, Lord is the enjoyer, and Lord only is empowering you అన్న విషయం నాకు పూర్తిగా బాగా అర్థమయ్యి, కానీ కృష్ణుడు చేయడు యుద్ధం, నేను చెయ్యాలి యుద్ధం, నా శక్తి పెట్టి నేను యుద్ధం చేయాలి. అది అప్పుడే నువ్వు సేవ చేస్తున్నావు. ఏమండి? థ్యాంక్ యూ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఓకే సార్. నెక్స్ట్ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ. 2వ అధ్యాయంలో వ్యవసాయాత్మిక బుద్ధిలో ఉండమని చెప్పారు కదా కృష్ణుడు. అది ఎట్లా, అది మనం ఎట్లా చేయగలగా? అది అంతే కదండి. ఇక్కడ చెప్తున్నాడు, అభ్యాసేనేతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతాం. వ్యవసాయాత్మక బుద్ధి ఏకాగ్ర చిత్తంతో కేవలము మన మనస్సు, మన బుద్ధి కేవలము కృష్ణ ప్రీతి కోసమనే ఉండాలి. అది ఎలా జరుగుతుందండి? ఒక రోజులో అయ్యే పని కాదు. మన అది చేయగా 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 భక్తులు సాంగత్యం వల్ల, శాస్త్రం చదవడం వల్ల, భక్తులు సాంగత్యం వల్ల మనం ఎప్పుడైతే నిరంతరము ప్రయత్నిస్తామో అప్పుడే మన బుద్ధి అనేది ఏకాగ్రత. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి అవుతుందన్న మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా. హరే కృష్ణ. ఏమండి మాతాజీ, ఇస్ దట్ ఓకే? మరి మేము ఆల్రెడీ ఇంట్లో పిల్లల్ని, పేరెంట్స్ ని అందరినీ ప్రేమిస్తూ ఉంటాం, అన్ని ధ్యాసలు ఉంటూనే ఉంటాయి కదా. కరెక్టే. ఇప్పుడు మీ పిల్లలు ఎవరండి? వాళ్ళు భగవత్ ప్రసాదం. అది మీ ఇల్లు ఏమిటండి? భగవంతుడి యొక్క భగవంతుడి సంపద. అది మీరు ఏ వస్తువు కూడా భగవంతుడి కంటే వేరు కాదు, భగవత్ శక్తి వల్లే జరిగింది. మీరు అనుకోవడం వల్ల ఏ వస్తువు జరగదు, భగవత్ కృప వల్ల జరిగింది. అది అదంతా కూడా భగవంతుడి యొక్క సంపద అని మనం అర్థం చేసుకోవాలి. సో మీ పిల్లలు అవనండి, మీ భర్త అవనండి, మీ వాళ్ళు ఎవరైనా అవనండి, మీరు చేసే పని అవనండి, మీ ఆఫీస్, ఏ సమస్త జగత్తు కూడా భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క రాజ్యం. మీకు ఒక కర్తవ్యం అనేది ఆ రాజ్యంలో, మీకు ఒక ధర్మం అనేది, మీకు ఒక కర్తవ్యం అనేది ఇవ్వబడింది. సో మీరు చేసే ప్రతి పని కూడా భగవత్ సేవ కింద మీరు చెయ్యాలి. మీరు ఎప్పుడైతే పిల్లల్ని ఎందుకు బాగా చదివించాలి, వాళ్ళు కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఇంట్లో ఎందుకు బాగా వాళ్ళ ఇంటి శుభ్రంగా ఎందుకు పట్టుకోవాలి? నా ఇంట్లో కృష్ణుడు, నా ఇంటి యొక్క ముఖ్యము ఎవరు అంటే కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి మనం ఎప్పుడు, మా ఇంట్లో గెస్ట్ ఉంటే మనం ఏం చేస్తాం? ఇల్లు క్లీన్ గా పెట్టుకుంటాం. అలాగే
కృష్ణుడు నా ఇంట్లో ఉన్నాడు కనుక నా ఇల్లంతా క్లీన్ గా పెట్టుకోవాలి. కృష్ణుడు నా ఇంట్లో ఉన్నాడు కనుక మంచి భోజనం నేను వండి కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. అలాగే పిల్లల్ని పెంచడం ఎందుకు పెంచాలి? లోక కళ్యాణం కోసం. భగవంతుడి యొక్క వాణి సమస్త జగత్తుకి చేరాలి. వాళ్ళు దాని యొక్క మాధ్యమం అవ్వాలి. వాళ్ళని కృష్ణుడి యొక్క కృష్ణ చైతన్యంలో వాళ్ళని ముందుకు తీసుకురావాలి. వాళ్ళని కృష్ణుడు అంటే జీవితం అనేది వాళ్ళకి సఫలం అవ్వాలి. అంటే వాళ్ళు జీవితం తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. సో ఈ భావంతో మీరు ఎప్పుడు చేస్తున్నారో మీరు చేసే ప్రతి పని కూడా భగవత్ సేవే అయింది. అర్థమైందా అండి విషయం? అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ, బుద్ధి యోగానికి జ్ఞాన యోగానికి భక్తి యోగానికి వ్యత్యాసం చెప్పగలుగుతారా? 3వ అధ్యాయం. అవునండి. ఇప్పుడు జ్ఞాన యోగము అంటే విషయాన్ని ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం అనేది జ్ఞానం. ఉన్నది ఉన్నట్టు అంటే ఏమిటి? ఆత్మ అనేది సచిదానంద స్వరూపము. భౌతిక జగత్తు అనేది జడ వస్తువు. అది అనిత్యమైనది, అశాశ్వతమైనది. ఈ రెండు డిఫరెంట్. నేను ఆత్మస్వరూపాన్ని, నాకు ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేదు. నేను సచిదానంద స్వరూపుణ్ణి. భగవంతుడు సచిదానంద స్వరూపుడు. ఈ విషయం ఎప్పుడైతే మనకి కళ్ళకి కట్టినట్టు ఎప్పుడైతే అర్థమవుతుందో అది జ్ఞానము. ఏమండి? ఇది తెలుసుకోవడం అనేది, అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు కనుక నా యొక్క జన్మకర్మ చమే దివ్యం అంటాడు అక్కడ. నువ్వు తెలుసుకోగలిగితే నీకు సత్యం అర్థమైపోయిందయ్యా. ఎందుకంటే కృష్ణుడు సత్యము, కృష్ణుడు నిత్యము, కృష్ణుడు శాశ్వతము, కృష్ణుడు ఆనంద స్వరూపము. కృష్ణుడు నీకు అర్థమైతే, కృష్ణుడు యొక్క లీలలు నీకు కనుక అర్థమైతే యథారూపముగా నీకు సత్యం అనేది అర్థమైంది, జ్ఞానం అనేది నీకు వచ్చింది, ముక్తి అనేది నీకు వచ్చేసింది, అనేది నీ భ్రమ అనేది తొలగిపోయింది అని చెప్తున్నాడు. ఇది జ్ఞానయోగం. ఏమండి? మీ ఇంకేమని అడిగారు? బుద్ధి యోగం అని అడిగారా? బుద్ధి యోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. భక్తి అంటే ఏమిటి అంటే అదే. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇప్పుడు అష్టాంగ యోగం అనుకోండి, ఇవన్నీ అనుకోండి, ఇప్పుడు ఏంటి? కృష్ణుని మనం ఇండైరెక్ట్ గా చూస్తున్నాం. ఇండైరెక్ట్ గా అంటే సమస్త జగత్తు పరమాత్మ స్వరూపుడు, అతని ద్వారానే జగత్తంతా కూడా విస్తరించి ఉన్నాడు. అందరూ అందరూ ఆత్మస్వరూపులే అని చెప్పి ఎప్పుడైతే కృష్ణుణ్ణి ఇండైరెక్ట్ గా చూస్తున్నాం, ఎప్పుడైతే కృష్ణుణ్ణి మనం డైరెక్ట్ గా చూస్తామో అది భక్తి యోగం. అంటే ఎప్పుడైతే మనం పరమాత్ముడు అంటే కృష్ణుడే పరమాత్ముడు, తేడా లేదు. కానీ కృష్ణుడు యొక్క ఏదైతే పరమాత్ముడు అంటే కృష్ణుడు యొక్క కృష్ణుడు పరమాత్ముడు ఒక్కడే. కానీ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి డైరెక్ట్ గా చూస్తామో, డైరెక్ట్ గా సేవ చేస్తామో, డైరెక్ట్ గా ఇప్పుడు పరమాత్ముడు ఒక చేట చెప్తాను చూడండి. పరమాత్ముడు ఊరికి చూస్తూ ఉంటాడు, ఎటువంటి రెసిప్రొకేషన్ ఉండదు పరమాత్ముడి దగ్గర నుంచి. కానీ కృష్ణుడు ఏమిటి? మీరు పెట్టింది తింటాడు, మీతో మాట్లాడతాడు, ఏమండి, మీతో ఆడుకుంటాడు. సో అదే పరమాత్మ స్వరూపంలో ఉన్నప్పుడు కృష్ణుడు మీతో ఆడుకోడు, మీతో మాట్లాడడు. కానీ ఆ పరమాత్ముడు ఎవరు? కృష్ణుడే. కానీ అతని యొక్క ఏవైతే క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ అనేవి పరమాత్మ స్వరూపంలో ప్రకటించవన్నమాట. ఏమండి? సో భక్తి అంటే ఎప్పుడైతే కృష్ణుడు ఇప్పుడు నేను నాకు కృష్ణుడికి ఒక సంబంధం ఉంది, ఆ సంబంధం ప్రకారంగా ఎప్పుడైతే నేను కృష్ణుడికి సేవ చేస్తానో, అంటే సేవని పరమాత్ముడికి చేయడం అవ్వదు, కృష్ణుడికి సేవ చేస్తారు. ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చేస్తామో అది భక్తి అన్నమాట. అది ఎప్పుడు కుదురుతుంది? ఎప్పుడైతే మీరు కృష్ణుడు అతని కూడా నాలాంటి వాడే, అంటే అతని కూడా భావం ఉంది, అతని కూడా ఒక అంటే
నచ్చుతుంది నచ్చంది అనేది ఉంది, ఒక రసం అనేది ఉంది, అతను కూడా రెసిప్రొకేట్ చేస్తాడు అన్న విషయం మీకు ఎప్పుడైతే అర్థమయ్యి కృష్ణుడితో ఎప్పుడైతే మీరు సంబంధం పెట్టుకుంటారో, సేవ చేస్తారో, అది భక్తి. అర్థమైందా అండి? అర్థమైంది ప్రభుజీ. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ఈ ఈ చాప్టర్ అంతా చాలా బాగుంది, అన్ని శ్లోకాలు చాలా బాగున్నాయి, కానీ ప్రత్యేకించి మనం గుర్తుపెట్టుకుని కంఠస్థ పట్టాల్సిన ఇంపార్టెంట్ శ్లోకాలు అంటే ఏమైనా ఉన్నాయంటారా ఇందులో? ఉన్నాయండి. ఇప్పుడు మీరు తీసుకుంటే నోట్ చేసుకుంటాం. బంధురాత్మాత్మనస్తస్య. ఇప్పుడు 5 ఒకటి గుర్తు చేసుకోండి. ఒకటి నంబర్ 8 ఒకటి, నంబర్ 9 ఒకటి, తర్వాత నంబర్ యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి అంటే 30వ శ్లోకం కూడా మీరు, అది చాలా మంచి శ్లోకం అండి. తర్వాత 33వ శ్లోకం చంచలం హి మన కృష్ణ, అది కూడా గొప్ప శ్లోకం అండి. 35వ శ్లోకం కృష్ణుడు దానికి సమాధానం చెప్తుంది, 35వ శ్లోకము. అలాగే 46, 47. ఓకే, ఓకే ప్రభు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? థ్యాంక్ యూ. లేదు ప్రభు, చాలా అర్థమైంది, బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా వేరే క్వశ్చన్లు ఉన్నాయండి? లేకపోతే మనం ఇక్కడికి ముగిస్తాము. హరే కృష్ణ ప్రభుజీ. ఇది వీలైతే కనుక కర్మయోగం ఈరోజు అదే 6వ చాప్టర్ తో కర్మయోగం అనేది లాస్ట్ కదా, ఈ 6 అధ్యాయాల్లో మాకు కృష్ణుడు ఏ జ్ఞానం ఇచ్చారనేది బ్రీఫ్ గా ఏమైనా వాట్సాప్ లో షేర్ చేయటం కానీ అలా చెప్పగలుగుతారా? రామరూప్ ప్రభు, యూ వాంట్ టు ఆన్సర్? హరే చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్లీ ఈ పీపీటీలో మేము ఎందుకు అంటే లింక్స్ పంపిస్తున్నాం ప్రతి వారం. అంటే బ్రీఫ్ గా మీకు కావాలి అంటే ఆ సెలెక్టెడ్ శ్లోకాస్ ఉన్నాయి ఒక్కొక్క చాప్టర్ లో, సెలెక్టెడ్ శ్లోకాస్ అవి మీకు కొంచెం పంపిస్తాం. అంటే ఓకే ప్రభు. మెయిన్ శ్లోకాస్ అంటే మీకు ఒక్కొక్క చాప్టర్ లో అన్ని శ్లోకాస్ మీకు చెప్పడం అది సాధ్యం కాదు ఇంత 1 అవర్ లో. అందువల్ల బ్రీఫ్ గా కొంచెం కొంచెం పంపిస్తాం. అది మీరు ఒకసారి బుక్ తీసుకుని, మీ దగ్గర బుక్ ఉంటే ఆ బుక్ తీసుకుని మీరు చదువుకోండి. మీ దగ్గర యథాతథం బుక్ ఉందా? ఉంది ప్రభుజీ. యథాతథం బుక్ ఉంటే దాంట్లో మీరు ఆ శ్లోకాస్ కొంచెం రిఫర్ చేసుకుని మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. డౌట్స్ ఉంటే మీరు ఇలా అడగచ్చు అనమాట. అయితే 2వ అధ్యాయంలో ఏం ఇంపార్టెంటో, 3వ అధ్యాయంలో ఏం ఇంపార్టెంటో అలా అదే మీకు లిస్ట్ సెలెక్టెడ్ సమ్ అంటే కొంచెం బ్రీఫ్ గా మీకు అర్థం అవడానికి ఆ చాప్టర్ లో ఏం టాపిక్స్ చెప్పారు అనేది కొంచెం తెలియడానికి అలాగే కొంచెం సెలెక్టెడ్ గా కొంచెం వస్తువు పంపిస్తాం. దాన్ని ఓకే బట్టి ప్రభు. మీరు స్టడీ చేయండి. స్టడీ చేసిన ఓకే. తర్వాత మీరు క్వశ్చన్స్ ఇలా అడగచ్చు క్లాసుల్లో కానీ, లేకపోతే మీరు ఆ గ్రూప్ ఉంది కదా, తెలుగు బీజీ 18 డేస్ గ్రూప్. ఆ గ్రూప్ లో మీరు ఉంది. ఇన్ఫర్మేషన్ వెళ్తే, కాంటాక్ట్స్ లో వెళ్తే మీకు అందరి ఎవరైతే అడ్మిన్ పేర్లు అన్నీ వస్తాయి, అడ్మిన్ నెంబర్స్ అని. వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా సరే మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు, ఫోన్ చేసి కనుక్కోవచ్చు, మీరు క్లియర్ గా డిస్కస్ చేయొచ్చు. ఆ, అంటే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అడ్మిన్స్ అందరూ కూడా మీరు ఫోన్ చేసి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఆ విధంగా మీకు పంపిస్తూ దాన్ని బట్టి మీరు అలా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్తారా? ఓకే ప్రభుజీ, మాతాజీ, ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా అండి? ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. రాముడు ప్రభు. హరే కృష్ణ. వన్ మోర్ రిక్వెస్ట్ హియర్. అంటే ఇంకా అంటే ఎవరి దగ్గర పుస్తకం లేదు, భగవద్గీత లేదు అంటే మీరు మీరు ఫోన్ చేసి చెప్తే దాన్ని బట్టి మీకు బుక్ పంపించడమో, లేకపోతే మీకు ఏదో విధంగా మీకు ఆ బుక్ ని మీకు ఏదో ట్రై చేస్తాం. ఎందుకంటే ఈ క్లాస్ విన్న తర్వాత మీరు ఒకసారి చదవాలి. మీరు రెగ్యులర్ గా భగవద్గీత జస్ట్ ఒక క్లాస్ లో మనకి ఎన్ని అర్థమో మన జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది తప్పించి మనం అధ్యయనం చేయడం మొదలు పెట్టాలి. భగవద్గీతని అధ్యయనం ఎలా చేయాలంటే పుస్తకాలు అయితే మనం చేయలేము. యథాతథం మీ దగ్గర ఉండడం మంచిది. మీ దగ్గర మిగతా భగవద్గీత ఉండొచ్చు, మిగతా భగవద్గీత, గీతా పుస్తకాలు, మిగతా వెర్షన్స్ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మేము చెప్పే క్లాసులన్నీ యథాతథ బుక్ నుంచే ఉంటాయి. అందువల్ల ఆ, మీరు ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే తెప్పించుకొని ట్రై చేయండి. మీ దగ్గర ఇస్కాన్ సెంటర్స్ దొరుకుతుంది, దగ్గరలో ఇస్కాన్ టెంపుల్స్ లో దొరుకుతుంది. లేకపోతే మాకు ఫోన్ చేసి చెప్పినా, మాకు మెసేజ్ పెట్టినా మేము మీకు పంపిస్తాం, చేస్తాం. సో అందరూ కూడా భగవద్గీత ఇంట్లో యథార్థం కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేయదు ఈ అవకాశాన్ని. మన జీవితంలో భగవద్గీత అనేది మనం ఎలా అప్లై చేయాలనేది ఈ క్లాస్ యొక్క లక్ష్యం. ఈ క్లాసులు పెట్టడం యొక్క లక్ష్యం అదే. సో మీరందరూ కూడా దయచేసి భగవద్గీత చదవడం మొదలు పెట్టడం మంచిది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ఎవరైనా అడుగుతున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు. హరే కృష్ణ ప్రభు. హరే థ్యాంక్ కృష్ణ. యూ. హరే కృష్ణ. హరే